ఓకే. ఫైన్. సో, మనకైతే సింక్రనైజేషన్ కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. సో, మెయిన్ సీఎం సర్వర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అప్‌డేట్ నుంచి సింక్ చేసుకునింది. అదేవిధంగా సబ్ సర్వర్ గూడా సీఎం సర్వర్ నుంచి సింక్ చేసుకునింది. సో, 2 సబ్ సర్వర్స్ కూడా మనకు సింక్ అయిపోయినాయి. ఓకే. సో, అప్‌డేట్స్ అనేది మనకు కరెక్ట్‌గా ఉన్నాయి. సో, నేను ఇంతకుముందు చెప్పాను గదా! సో, ఇనిషియల్‌గా విండోస్ 11 పెడతాను. దాని తర్వాత విండోస్ 10 అండ్ రిమైనింగ్ ప్రొడక్ట్స్‌కి చేస్తానని జెప్పేసి. సో, నేనైతే ఇక్కడ ఏం చేశానంటే, విండోస్ సర్వర్ కూడా నేను అటాచ్ చేశాను. సో, సర్వర్ ప్యాకేజ్ కూడా చూద్దాము. ఓకే. దాని తర్వాత అదొచ్చేసి నెక్స్ట్ విండోస్ 10, విండోస్ 11. ఓకే. సో, ఈ 3 ఓఎస్ఎస్‌కి నేను అప్‌డేట్స్‌ని సింక్ చేశాననమాట. ఓకే. సో, మీరు సాఫ్ట్‌వేర్ లైబ్రరీకెళ్లారండి? ఇక్కడ మీకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తాయి. ఓకే. సో, మీరు డేట్ అండ్ టైమ్‌ని యాడ్ చేసుకున్నారంటే డేట్ రిలీజ్ అండ్ రివైజ్డ్. ఒకసారి మీరిట్లా క్లిక్ చేసుకుంటే చూసారు గదా! మీకొచ్చేసి ఈ మంత్ వచ్చిన అప్డేట్స్ అన్నీ గూడా క్యుములేటివ్ అప్డేట్స్. సో, విండోస్ 11కి, విండోస్ 10కి, విండోస్ సర్వర్ ఓఎస్‌కి. ఓకే. ఫైన్. సో, మన దగ్గర అప్డేట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఓకే. మనం సింక్ చేసి పెట్టుకున్నాం మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి. సో, ఇప్పుడు ఏమంటే మనకు ఆహ్, డిప్లాయ్‌మెంట్ చేయాలి. సో, ఎలా? సో, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కంప్యూటర్లు ఉన్నాయనుకో. ఓకే. 5,000 అట్లా కంప్యూటర్స్ ఉంటాయి. ఏ కంప్యూటర్‌కి ఏ అప్డేట్ కావాలనేది మనకేం తెలుస్తది? అది క్వెషన్ మార్క్ కదా! సో, ఆహ్, కంప్యూటర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయాల. ఓకే. సో, పలానా కంప్యూటర్‌కి పలానా అప్డేట్ కావాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల. ఎలా గ్యాదర్ చేస్తావు ఇన్ఫర్మేషన్‌ని? ఓకే. సో, మన దగ్గర ఉన్న విండోస్ 10 డివైసెస్‌ని నేనైతే ఒక 2 విండోస్ 10 డివైసెస్‌ని అప్ చేస్తున్నా. అదేవిధంగా 2 విండోస్ 11 డివైసెస్‌ని అప్ చేస్తున్నా. ఓకే. సో, విండోస్ 11 అండ్ విండోస్ 10 డివైసెస్ అన్నమాట. సో, అవి 2 ఇవి 2. సో, చూద్దాము మనం ఎలా చేద్దామని చెప్పేసి. ఓకే. ఫైన్. సో, నేను కనెక్ట్ చేస్తున్న డివైసెస్‌కి. సో, ఓకే. ఫైన్. మన దగ్గర వచ్చేసి విండోస్ 10 డివైస్ ఉంది. సో, మనకు కాన్ఫిగరేషన్ మేనేజర్ యాప్లెట్ ఉంది గదా! సో, ఇది. ఇక్కడొచ్చేసి మనకు యాక్షన్స్ సెక్షన్‌కెళ్ళామంటే ఈ ట్యాబ్‌కి ఇక్కడొక యాక్షన్ అయితే ఉంది. సాఫ్ట్‌వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ ఇదన్నమాట. సో, ఇదేం చేస్తదంటే స్కాన్ చేస్తది. ఈ డివైస్‌ని స్కాన్ చేసేసి, ఈ క్లయింట్ డివైస్‌ని స్కాన్ చేసేసి, ఈ డివైస్‌కి ఏం అప్డేట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది చెప్తదన్నమాట. ఓకే. ఇది స్కాన్ చేసిన తర్వాత ఆ అప్డేట్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఈ డివైస్‌కి ఏ అప్డేట్ కావాలని చెప్పేసి, ఆ ఇన్ఫోని సీఎం సర్వర్‌కి ప్రొవైడ్ చేస్తది. అప్పుడేమవుతుందంటే మనకిక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పర్టిక్యులర్ ఈ అప్డేట్ అయితే ఉంది డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్. ఇక్కడ రిక్వైర్ అనే ఆప్షన్ ఉంది కదా! సెక్షన్ కాలమ్. ఈ రిక్వైర్డ్ కాలమ్‌లో 0 ఉంది ప్రస్తుతానికి. సో, ఇక్కడ మనకు నంబర్ వస్తదనమాట. సో, ఎన్ని డివైసెస్‌కి ఈ అప్డేట్ అనేది రిక్వైర్డ్ అని మనకు ఇక్కడ నంబర్ వస్తది. ఓకే. అప్పుడు మనకేమవుతుంది, మనకు అర్థమవుతది ఎన్ని డివైస్ కావాలని చెప్పేసి. వెంటనే మనము ఈ అప్డేట్‌ని ప్యాకేజ్ చేయడము, ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ గ్రూప్ అలా గ్రూప్ చేసేసి, లేదంటే డౌన్‌లోడ్ చేసుకొని ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకొని, మనం ఈ అప్డేట్‌ని ఆ డివైసెస్‌కి ఆ కలెక్షన్ తీసుకొని మనం డిప్లాయ్ చేస్తామనమాట. అది యాక్చువల్ ప్రాసెస్. ఓకే. సో, ప్రస్తుతానికైతే మనకు అన్నీ 0 ఉన్నాయి. సో, మనకు స్కానింగ్‌గా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి మనకింగా తెలీదు. ఓకే. సో, ఇంకొకటి. సో, స్కాన్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏమంటే, ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ పాయింట్ రోల్ ఉన్న సర్వర్స్, ఈ సర్వర్స్ కూడా మనకు అవైలబుల్‌లో ఉండాలి క్లయింట్‌కి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, డీపీని క్లయింట్‌కి అవైలబుల్‌లో ఉండాలంటే ఏం చేస్తాం, డీపీని క్లయింట్ బౌండరీస్‌కి డీపీ యాడ్ చేస్తాం కదా! సో, అదే విధంగా సేమ్ ప్రాసెస్ మనం ఏం చేయాలంటే, ఈ సబ్ సర్వర్స్ అన్నీ గూడా ఈ క్లయింట్ బౌండరీస్‌కి యాడ్ చేయాలన్నమాట. ఓకే. సో, క్లయింట్ బౌండరీ గ్రూప్స్‌కి యాడ్ చేయాలి. సో, మన దగ్గర క్లయింట్ బౌండరీ గ్రూప్ ఉంది. సో, ప్రాపర్టీస్ ఎళ్ళేసి రిఫరెన్స్‌లో ఇక్కడ మనం సర్వర్‌ని యాడ్ చేయాలి. సబ్ సర్వర్‌ని యాడ్ చేయాలి. సో, నేను సీఎం సర్వర్ కూడా సబ్ సర్వర్ ఉంది. కానీ నేను ఓన్లీ సబ్ సర్వర్‌ని యాడ్ చేస్తున్నా. ఓకే. సో, ఇలా
మనకు డబ్ల్యూఎస్ఎస్ సర్వర్ ఎక్కడైతే ఉంటుందో ఆ సర్వర్ని పట్టుకొచ్చి మనకు ఏ క్లయింట్కి కావాలో యాడ్ చేసుకుంటాం అనమాట. సో మల్టిపుల్ డబ్ల్యూఎస్ఎస్ సర్వర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువ హ్యూజ్ క్లయింట్స్ ఉన్నాయంటే, సో ఏ లొకేషన్ తగ్గట్టు ఆ లొకేషన్లో డిపి, ఆ లొకేషన్లో ఉన్న సబ్ సర్వర్ని ఆ బౌండరీకి యాడ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బౌండరీ వచ్చేసి ఇండియన్ బౌండరీ అనుకో. సో ఇండియాలో ఉన్న డిపి అండ్ సబ్ సర్వర్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యుఎస్ కానీ నెక్స్ట్ ఇట్లా ఆస్ట్రేలియాలో బౌండరీస్ ఉన్నాయంటే ఆ బౌండరీస్ తగ్గట్టు ఆ కంట్రీలో ఉన్న డిపికి, ఆ కంట్రీలో ఉన్న డబ్ల్యూఎస్ఎస్ఆర్కి మనము ఈ బౌండరీస్ని యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఫస్ట్ వచ్చేసి బౌండరీస్ని యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే ఏమవుతుంది? సో యాడ్ చేయకపోతే సింక్ స్కాన్ జరగదు అనమాట. ఐ మీన్ సాఫ్ట్వేర్ అప్డేట్ స్కాన్ జరగదు. సో మనకు ఐ ఓపెన్ ది ఫైల్ ఎక్స్ప్లోరర్. సో నేను పిన్ తీసేసాను మర్చిపోయి, మళ్ళీ పిన్ చేద్దాం. సో మనకు లాగ్స్ ఉన్నాయి కదా, విండోస్ సిసిఎం. ఒకసారి సిఎం ట్రేస్ మనం ఓపెన్ చేసుకోవాలి లాగ్స్ చెక్ చేయడం కోసం. లాగ్స్ హ్యాండ్లర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. ఓకే, డబ్ల్యూఏ హ్యాండ్లర్. డబ్ల్యూఏ అంటే విండోస్ అప్డేట్ ఏజెంట్ అనమాట. ఓకే, సో విండోస్ అప్డేట్ ఏజెంట్ హ్యాండ్లర్ ఇది మనకు ఆల్వేస్ సిఎం ట్రేస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చెప్తుంది అనమాట మనకు. ఓకే, మనకు వచ్చేసి స్కాన్ జరిగిందా లేదా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు ఇంకొక లాగ్స్ కూడా ఉన్నాయి. సో బెటర్ ఈ లాగ్స్ని పింగ్ చేస్తాం. సో ఇంకొక లాగ్స్ ఏమంటే మనకు వచ్చేసి ఇక్కడ ఒకటి పడుతుంది, ఏమంటే స్కాన్ అనమాట. ఓకే, స్కాన్ ఏజెంట్ అని పడుతుంది ఇక్కడ. ఓకే, మనం స్కాన్ చేసామంటే ఎక్కడ ఉంది. ఓకే, సో స్కాన్ ఏజెంట్ ఇది కూడా చెప్తుంది అనమాట ఎక్కడెక్కడ సబ్ లొకేషన్స్ ఉన్నాయో లిస్ట్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఉంది కదా CCM__ సబ్ లొకేషన్ లిస్ట్ అని చెప్పేసి, ఇది తీసుకొని మనకు లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఇది స్కాన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఒక లాగ్ ఫైల్. దాని తర్వాత మనం లొకేషన్ సర్వీసెస్కి వెళ్ళేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సబ్ లొకేషన్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంపీ లొకేషన్ కనబడింది కదా, డిఫాల్ట్ మేనేజ్మెంట్ పాయింట్స్ అని చెప్పేసి మనకు సిఎం సర్వర్ ఉంది. సో ఇదే విధంగా సబ్ సర్వర్స్ కూడా ఎక్కడైతే ఉన్నాయో మన బౌండరీస్లో అది కూడా మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ అవుతాయి అనమాట. ఓకే, సో మనం ఒకసారి స్కాన్ రన్ చేద్దాం, మీకు తెలుస్తుంది. మనమైతే బౌండరీస్కి అసైన్ చేస్తాము కానీ అప్లై కొట్టలేదు కాబట్టి ఇంకా అసైన్ కానట్లే. సో నేనైతే స్కాన్ రన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం తెలియట్లేదు, ఎంటీగా ఉంది. లొకేషన్స్లో కూడా ఇక్కడ కూడా ఎంటీగానే ఉంది సరే. లొకేషన్ రిక్వెస్ట్ అయితే వెళ్ళింది కానీ రిప్లై అయితే రాలేదు మనకు. ఓకే, డబ్ల్యూఎస్ఎస్ లొకేషన్ రిక్వెస్ట్ వెళ్ళింది కానీ రిప్లై మనకు లేదు. ఓకే, సో ఇక్కడ లేదు. మనకు స్కాన్ ఏజెంట్లో కూడా ఏం తెలియదు అనమాట, ఎందుకంటే ఏం అప్లై లేదు కాబట్టి. ఇక్కడ కూడా చూడు రిక్వెస్ట్ అయితే వెళ్ళింది కాకపోతే రిప్లై అయితే లేదనమాట, లొకేషన్స్ ఏం ఫౌండ్ అవుట్ కాలేదు. ఓకే, సో ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ అప్లై కొట్టేద్దాం సబ్ సర్వర్కి. ఓకే, ఓకే, సో ఈ క్లయింట్ బౌండరీస్కి మనకైతే సబ్ సర్వర్ ఇచ్చేసాం. సో ఫైన్. ఇప్పుడు మనం స్కాన్ రన్ చేద్దాం అలా ఒకసారి. సో స్కాన్ సైకిల్ రన్. చూసారా వెంటనే ఏమైంది, ఎనేబుల్డ్ డబ్ల్యూఏ మేనేజ్డ్ పాలసీ యూజింగ్ సబ్ సర్వర్ అనమాట. ఓకే, సబ్ సర్వర్ మనకి ఇక్కడ ఎనేబుల్ అయింది. సో మనకు స్కాన్ ఏజెంట్లో కూడా మనకు తెలుస్తుంది సబ్ సర్వర్ వచ్చిందని చెప్పేసి. ఎక్కడ ఉంది చూసారా, 1 లొకేషన్ ఫౌండ్, న్యూ లొకేషన్ ఫౌండ్ 1 అనమాట. సో ఒక లొకేషన్ అయితే మనకు వచ్చేసి ఫైండ్ అవుట్ అయింది అనమాట. ఓకే, సో ఇలా మనకు రిప్లై వచ్చింది, ఒక లొకేషన్ మనకు ఫైండ్ అవుట్ అయింది సబ్ లొకేషన్ అని చెప్పేసి. సో ఫైన్. మనకు లొకేషన్ సర్వీసెస్ కూడా చూసుకోవచ్చు. లొకేషన్ సర్వీసెస్ ఎక్కడ ఉంది, ఓకే. సో లొకేషన్ సర్వీసెస్లో కూడా మనకు చూసారా డబ్ల్యూఎస్ఎస్ పార్ట్ వచ్చేసి మనకు సబ్ సర్వర్ వచ్చేసి ఇక్కడ ఫైండ్ అవుట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనకు ఫస్ట్ వచ్చేసి బౌండరీస్లో పెట్టుకోవాలి. సో బౌండరీస్లో పెట్టుకున్నామంటే మనకు స్కాన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా అప్డేట్స్, మనకు ఏజెంట్ స్కాన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇలా మనకు స్కాన్ అనేది సింక్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం స్కాన్ని. ఫైన్. సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు స్కాన్ చేసుకునింది, దానికి ఏ అప్డేట్స్ కావాలో అది లిస్ట్ దగ్గర పెట్టుకునింది అనమాట.
ఓకే. ఆ లిస్ట్‌ని ఎంపీకి ఫార్వర్డ్ చేస్తుంది. ఎంపీ వచ్చేసి మనకు సైట్‌లో ప్రాసెస్ చేసేసి సబ్ సర్వర్‌కి తెలియజేస్తదనమాట. ఓకే. సో, ఇది మనకు ప్రాసెస్. సో, ఇంకొక లాగ్స్ ఉన్నాయి. మనకు తర్వాత చెక్ చేయాల్సినవి అప్డేట్స్ వచ్చిన తర్వాత. అవేమంటే అప్డేట్ హ్యాండ్లర్. ఓకే. అప్డేట్స్ హ్యాండ్లర్ ఏం చేస్తదంటే అప్డేట్స్‌ని ఆహ్, వచ్చినాయో లేవో చూసుకుంటది. డిప్లాయ్‌మెంట్ వచ్చేసి మనకు డిప్లాయ్ చేసి పెడుతది. ఓకే. స్టోర్ వచ్చేసి మనకు చెప్తదనమాట. ఏ అప్డేట్స్ ఉన్నాయా లేవా అని. ఓకే. సో, కొన్ని అప్డేట్స్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. సో, మేబీ మనం నెట్ ఇచ్చామని చెప్పేసి ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకునిందేమో. సో, మనమైతే చెక్ చేయాలి అప్డేట్స్. ఏం కావాలి దీనికి సెట్టింగ్స్. సో, హిస్టరీ. ఓకే. సో, చూసారా ఆటోమేటిక్‌గా సో, సింక్ అయిపోయి, డౌన్‌లోడ్ అయిపోయినాయి కూడా అప్డేట్స్. సో, ఈ మంత్ అప్డేట్స్ అయితే ఈ సర్వర్‌కి అవసరం లేదు. ఓకే. సో, ఈ మంత్ అప్డేట్స్ ఈ సర్వర్ ఆల్రెడీ నిన్న తీసి పెట్టేసుకునింది. ఇన్‌స్టాల్ చేసింది ఆల్రెడీ. సో, ఈ సర్వర్‌కి అయితే అవసరం లేదు. అప్డేట్ స్టోర్‌లో మనకు తెలుస్తుంది వివరంగా. ఏ అప్డేట్ స్టేటస్ అన్నమాట. ఇన్‌స్టాల్ అయినాయా లేవా అని. సో, ఇక్కడైతే ఈ అప్డేట్స్ ఆల్రెడీ ఎగ్జిట్ అని చెప్పేసి ఇక్కడ పడిపోయింది కాబట్టి సో, ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, మనకు ఈ సర్వర్‌తో పని లేదు. ఇది ఆల్రెడీ అప్డేట్స్ తీసుకునింది. ఓకే. సో, తీసుకునింది గదా! ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం స్కాన్స్ రన్ చేసినప్పుడు ఆల్రెడీ అప్డేట్ ఇన్‌స్టాల్ అయింది కాబట్టి ఏం చెప్తదంటే సర్వర్‌కి ఆల్రెడీ అప్డేట్ ఇన్‌స్టాల్ అయిందని చెప్తదన్నమాట. సో, మనకి ఇక్కడ లైబ్రరీకెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇన్‌స్టాల్డ్ కాలమ్ ఉంది గదా! సో, ఇన్‌స్టాల్డ్ కాలమ్‌లో ఇక్కడ పడిపోద్దనమాట. ఎన్ని ఇన్‌స్టాల్ అయినాయి ఆ అప్డేట్ అని చెప్పేసి మనకిక్కడ వచ్చేస్తది. సో, ఈ విధంగా మనకు స్టేటస్ అనేది మనకిక్కడ తెలుస్తదనమాట సాఫ్ట్‌వేర్ లైబ్రరీలో. ఓకే. సో, దాని తర్వాత పర్సెంటేజ్ కూడా కంప్లయన్స్ తెలుస్తుంది. సో, మనం డౌన్‌లోడ్ చేసి మనము ప్యాకేజ్ క్రియేట్ చేసామంటే డౌన్‌లోడెడా కాదా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది మనకు. డిప్లాయ్ చేసామంటే డిప్లాయిడా కాదా అని చెప్పేసి ఇక్కడ యెస్ ఆర్ నో మనకి వస్తదనమాట. ఓకే. సో, ఈ విధంగా మనకు అప్డేట్స్ అనేది ఇలా వస్తాయి. సో, మనమైతే మన దగ్గర ఉన్న డివైసెస్ అన్నిట్లో కూడా స్కాన్ సైకిల్ రన్ చేద్దాం. కాంపోనెంట్ ఆహ్, ఇది ఇంగా తీసుకోలేదు. అంటే బౌండరీ ఇంగా చెక్ చేసుకోలేదు ఇది. అందుకే మనకిక్కడ సాఫ్ట్‌వేర్ అప్డేట్ స్కాన్ సైకిల్ పడలేదనమాట. ఓకే. సో, మనం పడలేదు కాబట్టి మనం ఒకసారి మెషిన్ పాలిసీ రన్ చేసామంటే అది చెక్ చేసుకొని మళ్ళా మనకు అప్డేట్ స్కాన్ అనేది మనకిస్తదనమాట. ఓకే. మనకిక్కడ రావాలి. అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ కింద అప్డేట్ స్కాన్ మనకు రావాలనమాట. ఓకే. మెషిన్ పాలిసీ ఒకసారి రన్ చేద్దాం దీనికి. సో, చూసారా ఆటోమేటిక్‌గా ఇది రీస్టార్ట్ అడుగుతుంది. అంటే మనం నెట్ పెట్టేసి వదిలేసాం గదా! కాబట్టి ఇది చూసారా డౌన్‌లోడ్ చేసి పెట్టేసిందనమాట. ఈ మంత్ అప్డేట్స్ ఇవన్నీ గూడా. ఇది డౌన్‌లోడ్ చేసి పెట్టేసింది. హ్మ్. ఏం చేద్దాం? ఇంక నెట్ ఇచ్చేసి గమ్మున ఉండకూడదనమాట. సో, నెట్ ఇచ్చిన వెంటనే ఇది ఎలా ఉంటదంటే మనము గ్రూప్ పాలిసీ పెట్టలేదు గదా! సో, గ్రూప్ పాలిసీ పెట్టామనుకో పర్టిక్యులర్ లొకేషన్‌కి తీసుకుంటది. అంటే గ్రూప్ పాలిసీలో మనము డైరెక్ట్ మైక్రోసాఫ్ట్‌కి రీచ్ అవ్వద్దని చెప్పేసి మనం పాలిసీ ట్రిగ్గర్ చేయలేదు. ఇక్కడ ఉంది కదా ఆప్షన్ నేను చూపించాను. డూ నాట్ అదే ఇక ఆప్షన్ ఏముందంటే డూ నాట్ కనెక్ట్ టు మైక్రోసాఫ్ట్ అప్డేట్ అని చెప్పి ఉంటదనమాట. సో, మనకు ఆప్షన్ మనము డిసేబుల్ చేయలేదు కాబట్టి ఇవి డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ కనెక్ట్ అవుతున్నాయి. సో, తీసుకుంటున్నాయి కూడా. సో, వన్స్ పాలిసీస్ సింక్ అయినాయనుకో ఓకే. ఈ విధంగా యాక్షన్ రాలేదు. వన్స్ పాలిసీస్ సింక్ అయినాయంటే ఇది తీసుకోదనమాట. ఎందుకు తీసుకోదంటే పాలిసీ ఉంది గదా! సో, మనకు సబ్ సర్వర్ అయితే మన బౌండరీస్‌లో ఉంది గాబట్టి, ఒక డబ్ల్యూఎస్ఎస్ సర్వర్ మనకు బౌండరీస్‌లో ఉన్నప్పుడు డైరెక్ట్ మైక్రోసాఫ్ట్‌కెళ్ళవనమాట. ఇ జస్ట్ ఆ సర్వర్ చెప్తేనే ఎళ్తాయి. లేకపోతే ఎళ్ళవు. ఓకే. అది మనకు ఉండే ప్రాసెస్ అన్నమాట. సో, అది మనకు సింకప్ కాలేదు ఇంగా. సో, ఇందులో కూడా యాక్షన్ రన్ చేద్దాం. సో, ఇక్కడైతే మనకి యాక్షన్ వచ్చింది. సో, సైకిల్స్ రన్ చేద్దాం. స్కాన్ సైకిల్. సో, ఒక్కసారి క్లిక్ చేసినా సరిపోతుంది. జస్ట్ నేను ఊరికే టైప్ అది క్లిక్ చేస్తూ ఉండాలంతే. సో, యాక్చువల్‌గా ఏమవుతుందంటే ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అప్పుడు క్లయింట్ వచ్చేసి పోలాండ్ అతను. ఆహ్, ఇట్లా ఒకడొచ్చేసి టీమ్‌లో ఇట్లా పెట్టాడన్నమాట. మెషిన్ పాలిసీ సైకిల్ రన్ చేశారు. ఓకే ఇచ్చాడు. సో, అగైన్ మళ్ళా మెషిన్ పాలిసీ సైకిల్ రన్ చేశాడు. దానికి వాడైతే అర్ధగంట సేపు క్లాస్ పీకాడన్నమాట. సో, ఎందుకు నువ్వు 2 సార్లు రన్ చేస్తున్నావు? ఒకసారి రన్ చేస్తే రాదా? నాకెందుకు రాదో చెప్పు అని చెప్పేసి అర్ధగంట సేపు క్లాస్ పీకాడు. సో, కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో, మీరు క్లయింట్ కాల్‌లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి రన్ చేసినా మీకొచ్చేస్తాయి. 2, 3 సార్లు రన్ చేయనవసరం లే.
సో, కాబట్టి క్లయింట్ కాల్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు బిహేవ్ చేయండి. ఓకే. మీరు అలవాట్లో 2, 3 సార్లు రన్ చేయొచ్చు. కానీ క్లయింట్ దగ్గర ఉన్న మాత్రం ఒకసారి రన్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పొచ్చు. వన్స్ రన్ చేస్తే చాలు మీకు వచ్చేస్తాయని చెప్పొచ్చు. ఎందుకు పాలిసీస్ లేట్‌గా వస్తాయంటే మీరు చెప్పొచ్చు. పాలిసీ సైకిల్ టైమ్ ఉంటది. ఆ టైం ప్రకారమే ట్రిగ్గర్ అయితాయి. నువ్వు నువ్వు కావాలంటే ట్రిగ్గర్ కావు అని చెప్పేసి మనము చెప్పొచ్చనమాట. ఓకే. సో, మనమైతే రన్ చేసాం. సైకిల్స్ అనేవి కూడా స్కాన్ సైకిల్స్. మనం ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు డైరెక్ట్ కన్సోల్ నుంచే. డివైసెస్‌కెళ్ళేసి ఇప్పుడు మనకు డివైస్ ఉంది కదా! ఓకే. డివైస్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ క్లయింట్ నోటిఫికేషన్స్, ఎవాల్యుయేట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ డిప్లాయ్‌మెంట్స్ అన్నమాట. సో, డిప్లాయ్‌మెంట్ చేయకపోయినా కూడా ఈ సైకిల్ రన్ చేసామంటే ఆటోమేటిక్‌గా స్కాన్ చేసుకొని మనకు డిప్లాయ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయి చూసుకుంటదన్నమాట. కాబట్టి దీన్ని మనం రన్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ మనకు మెషిన్ పాలిసీస్ రన్ చేయాలన్నా ఇదొక్కటి చాలు. సో, మెషిన్ పాలిసీ రన్ అయిందంటే అన్ని సైకిల్స్ ఆటోమేటిక్‌గా రన్ అయినట్లే అన్నమాట. ఓకే. సో, ఇట్లా. లేదంటే మనం కలెక్షన్స్ పెట్టున్నాం ఆల్రెడీ. విండోస్ 10 కలెక్షన్. విండోస్ 11 అప్డేట్ కాలేదు. ఒకసారి అప్డేట్ మెంబర్‌షిప్. ఇది 4 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. మనకి 11, 2 ఉన్నాయి. మనకిక్కడ 2 రావాలి. సో, క్వెరీ చూద్దాం ఒకసారి. మీరు సింపుల్‌గా రన్ చేసుకోవచ్చు మెంబర్‌షిప్ రూల్ అనేది. నేను క్వెరీ రూల్ పెట్టాను. ఓకే. సో, ఇక్కడ ఉంది కదా క్వెరీ బిల్డ్ అన్నమాట. సో, ఆపరేటింగ్ సిస్టమ్ బిల్ట్ నంబర్‌కి నేను క్వెరీ ఇచ్చాను. ఇది 22631 వచ్చేసి విండోస్ 11కి కాబట్టి విండోస్ 11లో ఉన్న డివైస్‌లన్నీ కూడా మనకొచ్చేస్తాయన్నమాట. ఓకే. సో, సింపుల్ క్వెరీ. ఎక్కువ కష్టపడనవసరం అవసరం లేదు. ఓకే. సో, ఒకసారి మనం చూసారా? రిఫ్రెష్ కొట్టేదలికే మనకు 2 వచ్చేసాయన్నమాట. ఓకే. సో, కలెక్షన్ పైన రైట్ క్లిక్ చేసుకొని అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ చేసుకోవచ్చన్నమాట. సో, ఫైన్. సో, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఇప్పుడొచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది రిక్వైర్డ్ ఇన్‌స్టాల్ అనేది. మనకు టైం పడుతుంది ఇవన్నీ రావడానికి. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొన్ని అప్డేట్స్ మనకు కావాలి గదా! మనమైతే డైరెక్ట్ కలెక్షన్స్ క్రియేట్ ఐ మీన్ గ్రూప్స్‌ని క్రియేట్ చేసుకొని డిప్లాయ్ చేద్దాం. ఓకే. విండోస్ 11 23H2. సో, మనం వచ్చేసి ఫిల్టర్ చేద్దాం టైటిల్‌తో. ఓకే. యాడ్ క్రైటీరియా ఇక్కడ కొట్టేసి టైటిల్ కొట్టేసి యాడ్. సో, ఇక్కడొచ్చేసి మనము 23H2 ఇక్కడొచ్చేసి మనకు 64 బిట్ అన్నమాట. ఓకే. సెర్చ్. చూసారా? ఓన్లీ 64 మాత్రమే వచ్చాయి. 32 బిట్ రాలేదు. సో, 23H2 64 బిట్. ఇంకో ఏఆర్ఎం ఉంది. అలాగే ఇది కూడా ఉంది. సో, కాబట్టి మనం X64 అని పెట్టామంటే ఓన్లీ విండోస్‌కే వస్తాయి. సో, ఏఆర్ఎం రావన్నమాట. చూసారా? ఓన్లీ ఇదే వచ్చింది. ఏఆర్ఎం రాలేదు. సో, మనకొచ్చేసి అట్‌లీస్ట్ 2 మంత్స్ మనం పంపియచ్చు ప్యాచెస్‌ని. సో, ఎందుకంటే లాస్ట్ మంత్ ఏమన్నా మిస్ అయినాయంటే అవి గూడా ఇంక్లూడ్ అయితాయన్నమాట. సో, ఏ మంత్ ఆ మంత్ ప్యాచెస్ పంపియడం కన్నా లాస్ట్ మంత్ కూడా ఇంక్లూడ్ చేసామంటే మనకు ఒకవేళ మిస్ అయినాయంటే అవి కూడా ఇన్‌స్టాల్ చేసుకొని పెట్టుకుంటాయి. సో, క్యుములేటివ్ అప్డేట్ ఇది ఒకటి. దాని తర్వాత విండోస్ ఓకే. విండోస్ ఇది కూడా వచ్చింది. సర్వర్ కూడా వచ్చింది. మనం విండోస్ 11 అని ఇవ్వలేదు కదా! సో, కాబట్టి మనకు ఇది కూడా వచ్చిందన్నమాట. హ్మ్. సో, పర్లేదు మనం స్కిప్ చేద్దాం. ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7, విండోస్ 11 నవంబర్ 2 నెక్స్ట్ వచ్చేసి విండోస్ 11 అక్టోబర్, అక్టోబర్. హ్మ్. సో, 4 రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ గ్రూప్. మనం ఏం చేస్తామంటే విండోస్ 7 క్యుములేటివ్ అప్డేట్స్. క్యుములేటివ్ అప్డేట్స్ ఆఫ్ అండ్ నవంబర్. సో, 2. సో, క్రియేట్. సో, ఎప్పుడైతే గ్రూప్ క్రియేట్ అయిపోయింది. మనకి ఇక్కడ సాఫ్ట్‌వేర్ అప్డేట్ గ్రూప్స్‌కెళ్ళామంటే మనకి ఇది తెలుస్తుంది. గ్రూప్ క్రియేట్ అయిపోయింది. సో, సింబల్ అయితే మనకు సూపర్ షీట్ సింబల్ వచ్చింది. సో, ఎందుకంటే ఆల్రెడీ సూపర్ షీట్ అయిన అప్డేట్ దీంట్లో ఉంది కాబట్టి. సో, ఒక్క అప్డేట్ ఉన్నా కూడా గ్రూప్‌లో సింబల్ మారిపోద్దన్నమాట. సో, షో మెంబర్స్ కొట్టామంటే మనకి షో అవుతాయి. ఇక్కడ ఉంది కదా! సో, గ్రీన్ ఐకాన్ ఇలా ఉందంటే యారో మార్క్ డిప్లాయ్‌కి సిద్ధంగా ఉందని. సో, డిప్లాయ్ సింబల్ ఉంది కదా! ఇక్కడ యారో మార్క్ సేమ్ అలా సింబల్ ఇక్కడ ఉంది కదా! ఇట్లా డిప్లాయ్‌కి సిద్ధంగా ఉంది అని. సో, ఆరెంజ్ ఐకాన్ ఇక్కడ వచ్చిందంటే స్టార్ ఐకాన్
ఇది అయిపోయింది అంటే ఎక్స్‌పైర్ అయింది. ఎక్స్‌పైర్ కాదు కానీ సూపర్‌సీడ్ అయింది మీనింగ్. ఎందుకంటే ఆ అప్‌డేట్‌కి హైయర్ అప్‌డేట్ వచ్చిందనమాట. ఓకే. అది మీనింగ్ సూపర్‌సీడ్ అంటే. సో, ఎందుకంటే హైయర్ అప్‌డేట్ నవంబర్‌లో వచ్చింది కాబట్టి ఇది మనకు సూపర్‌సీడ్ అయింది. సో, ఫైన్. మనకైతే ఇట్లా విండోస్ 11 అప్‌డేట్స్ మనకి రెడీగా ఉన్నాయి. 23H2 ఓకే. సో, ఇప్పుడేం చేయాలి? గ్రూప్ రెడీగా ఉంది కాబట్టి డిప్లాయ్ చేసుకోవాలి. ఓకే. సో, రైట్ క్లిక్ ఇచ్చేసి డిప్లాయ్. ఇక్కడ మనం నేమ్ చేంజెస్ చేసుకోవచ్చు. సేమ్ గ్రూప్ నేమ్ ఇచ్చుకున్నా పర్లేదు. లేదంటే సింపుల్‌గానే ఇచ్చుకోవచ్చు. విండోస్ అప్డేట్, క్యుములేటివ్ అప్డేట్ అనమాట. సో, ఆక్ట్ అండ్ నవంబర్. సో, ఇట్లా మనం సింపుల్‌గా నేమ్ ఇచ్చుకొని సాఫ్ట్‌వేర్ గ్రూప్ కూడా పెట్టేసుకొని కలెక్షన్ ఇవ్వాలి. సో, మన దగ్గర 11 కలెక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి కలెక్షన్ సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ రిక్వైర్డ్ అప్డేట్ కాబట్టి ఇది రిక్వైర్డే ఖచ్చితంగా. ఓకే. సో, డీటెయిల్స్ కూడా మనకు ఎర్రర్ వస్తే సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లయింట్ లోకల్ టైమ్. సో, ఆల్రెడీ మనము ఫస్ట్ స్లైడ్స్ చెప్పేటప్పుడు చెప్పాను. యూటీసీ టైం వాడమని చెప్పేసి క్లయింట్ లోకల్ టైం వాడకుండా. సో, ఎందుకు క్లయింట్ లోకల్ టైం వాడొద్దన్నామంటే ఇన్ కేస్ యూజర్ అనేవాడు క్లయింట్ లోకల్ టైం అంటే వాని లోకల్ టైం కాకుండా వేరే టైమ్ జోన్ మార్చుకున్నాడు అనుకో, అప్పుడు డిప్లాయ్‌మెంట్ అనేది మనకు స్లో అవుతాయి కదా! సో, యూటీసీ పెట్టామంటే చచ్చినట్టు వాడు ఏ లొకేషన్‌లో ఉన్నా ఆ యూటీసీ టైంకి డిప్లాయ్ అయిపోతాయి. అది ఏ టైం అయినా పర్లే. ఇట్లా అన్నమాట. ఓకే. సో, మనమైతే యూటీసీ టైం పెడదాం. సో, యూటీసీ తీసుకున్నాం. ఇక్కడ టైమ్ ఇస్తున్నాం. ఇక్కడొచ్చేసి ఈరోజు 12:21 ఇక్కడొచ్చేసి మనకు 8 పీఎంకి డిప్లాయ్‌మెంట్ అనేది స్టార్ట్ కావాలి. సో, నెక్స్ట్ డెడ్‌లైన్. డెడ్‌లైన్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పెట్టామంటే వెంటనే మనకు డెడ్‌లైన్ అయిపోయి ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయితదనమాట. ఓకే. ఈ స్పెసిఫిక్ టైమ్ ఇచ్చామనుకో, దానికొక టైమ్ ఇస్తామనమాట. ఆ టైం వరకు అది చూస్తది. అంటే ఇన్‌స్టాలేషన్ ట్రిగ్గర్ అయిందా లేదా అని వెయిట్ చేస్తుంటది. ఇన్‌స్టాలేషన్ ట్రిగ్గర్ అయిపోయినాయి, డౌన్‌లోడ్ అయిపోయినాయి, ఇన్‌స్టాల్ అవుతున్నాయి అంటే ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ కాలేదు, ఈ టైమ్ ఇచ్చేంత వరకు అన్నామంటే, ఈ డెడ్‌లైన్ టైమ్ రీచ్ అయిన తర్వాత వెంటనే ట్రిగ్గర్ చేసుకొని బై ఫోర్స్‌గా ట్రిగ్గర్ చేస్తదనమాట. ఓకే. ఫోర్స్‌గా ట్రిగ్గర్ చేసేసి నీకు ఇన్‌స్టాల్ చేస్తది. అది డెడ్‌లైన్ టైమ్ యొక్క మీనింగ్. ఓకే. సో, ఫైన్. ఇక్కడుంది గదా! ఇక్కడ ఏముంది స్పెసిఫై అన్ ఇన్‌స్టాలేషన్ డెడ్‌లైన్ ఫర్ రిక్వెస్ట్ ఫర్ అప్డేట్స్. యూ కెన్ డిటర్మైన్ డెడ్‌లైన్ బై యాడింగ్ ది డెడ్‌లైన్ టైమ్ టు ది ఇన్‌స్టాలేషన్ టైమ్. When deadline reach, required software updates are installed on the device and device is restarted if necessary. Okay. సో, ఇదనమాట మీనింగ్. సో, నెక్స్ట్ ఇక్కడ యూజర్ నోటిఫికేషన్. సో, సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో డిస్‌ప్లే కావాలా వద్దా అనేది కంప్లీట్‌గా కంపెనీ పాలిసీ బట్టి ఉంటది. వాళ్ళు ఎలా అనుకుంటే అలా చేస్తారనమాట. సో, మనమైతే ల్యాబ్ కాబట్టి మనం డిస్‌ప్లే చూస్తున్నాం. ఓకే. నెక్స్ట్ డెడ్‌లైన్ బిహేవియర్. డెడ్‌లైన్ అయిన తర్వాత ఏం చేయాలి? సో, సాఫ్ట్‌వేర్ బిట్స్ ఇన్‌స్టాల్ చేయమని చెప్తారనమాట. ఇక్కడ ఆప్షన్ మనం పెట్టుకోవాలి. సిస్టమ్ రిస్టార్ట్ అనేది ఓన్లీ సర్వర్స్‌కి సప్రెస్ చేస్తారు. ఇక్కడొచ్చేసి సెకండ్ ఆప్షన్ మనకు డివైస్ రీస్టార్ట్ బిహేవియర్ ఉంది కదా! ఇదనమాట. సర్వర్స్‌కి ఇట్లా పెట్టుకుంటామంటే సర్వర్స్ రీస్టార్ట్ కాకుండా మనం సప్రెస్ చేయొచ్చు. సో, మన సర్వర్ ప్యాచింగ్ అప్పుడు మనం చూద్దాం ఒకసారి. సో, ఇక్కడైతే మనకు డెడ్‌లైన్ బిహేవియర్ వచ్చేసి ఇన్‌స్టాల్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్, రీస్టార్ట్ సిస్టమ్ ఇఫ్ నెసెసరీ. ఓకే. ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలా కంప్యూటర్ రీస్టార్ట్ చేయమని చెప్తున్నామనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇది ఆప్షన్ నార్మల్‌గా పెట్టుకోరు. ఎందుకంటే మనకు ఆటోమేటిక్‌గా పాపప్ వస్తుంది రీస్టార్ట్ చేయమని. యూజర్‌కి టైమ్ ఉన్నప్పుడు వాడు చేసుకుంటాడు. అంటే స్నూజ్ పెట్టుకొని చేసుకుంటాడు. ఆటోమేటిక్‌గా 90 మినిట్స్ తర్వాత అది రీస్టార్ట్ చేసుకుంటాడనమాట. ఓకే. సో, మనం ప్రత్యేకంగా పెట్టనైతే అవసరం లేదు. సో, రిమైనింగ్ అన్ని కూడా డిఫాల్టే. సో, ఇక్కడుంది ఒకటి ఆహ్, సాఫ్ట్‌వేర్ అప్డేట్ డిప్లాయ్‌మెంట్ రీ-ఎవాల్యుయేషన్ బిహేవియర్ అపాన్ రీస్టార్ట్ అనమాట. ఇఫ్ ఎనీ అప్డేట్ ఇన్ దిస్ డిప్లాయ్‌మెంట్ రిక్వైర్స్ సిస్టమ్ రీస్టార్ట్, రన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఎవాల్యుయేషన్ సైకిల్ ఆఫ్టర్ ది రీస్టార్ట్. ఓకే. సో, మీనింగ్ ఏమంటే మనకిప్పుడొచ్చేసి 2 అప్డేట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి క్యుములేటివ్ అప్డేట్ మామూలుగా ఉండేది. ఒకటి క్యుములేటివ్ అప్డేట్ .NET ఫ్రేమ్‌వర్క్ అనమాట. ఓకే. క్యుములేటివ్ అప్డేట్ .NET‌కి ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి. క్యుములేటివ్ నార్మల్‌ది ఒకసారి అడుగుతుంది, ఒకసారి అడగదు. ఓకే. అది దాని ఇష్టం అనమాట. సో, ఇలాంటి కొన్ని అప్డేట్స్ ఉంటాయి. ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి అనే అప్డేట్స్ ఉంటాయన్నమాట. అప్పుడేమవుతుంది? రీస్టార్ట్ అయిపోతదన్నమాట. రీస్టార్ట్ అయిన తర్వాత మళ్ళా స్కాన్ రన్ చేసి ఏమన్నా బాకీ ఉన్నాయేమో చూసుకొని మళ్ళా డిప్లాయ్ చేయాలి. సో, అది మనకు రిక్వైర్మెంట్. కాబట్టి ఈ ఆప్షన్ మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఒకవేళ రీస్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళా రన్ చేస్తది సైకిల్‌ని. మళ్ళా రన్ చేసుకొని ఏమన్నా ఇంగా బాకీ ఉన్నాయేమో చూసుకొని మళ్ళా ఇన్‌స్టాల్ చేస్తదనమాట. సో, కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఆప్షన్.
సో నెక్స్ట్ ఇది అలర్ట్స్ వచ్చేసి ఇన్ కేస్ ఏమన్నా కంప్లైన్స్ మనకు తెలియాలన్నా పర్సంటేజ్ తెలియాలన్నా మనకు మెయిల్స్ వెళ్తాయి. మనకు ఇట్లా నోటిఫికేషన్ కూడా వస్తుంది కన్సోల్లో. అవన్నీ అనమాట ఇది. ఓకే. సో మనం పెట్టుకోవచ్చు జనరట్ అండ్ అలర్ట్ when following conditions are met. Client compliance percentage is below the following percentage. సో 95% కన్నా తక్కువ ఉందంటే పర్సంటేజ్ అనేది మనకు వచ్చేసి అలర్ట్ రమ్మని చెప్తాయి అనమాట. సో ఆఫ్సెట్ డెడ్ లైన్ కూడా పెట్టుకోవచ్చు మనం 7 days. సో ఆఫ్సెట్ 7 days అంటే డెడ్ లైన్ డిప్లాయ్మెంట్ డే అయిపోయిన తర్వాత కూడా 7 days వెయిట్ చేస్తారనమాట. సో మళ్ళా పాలసీస్ ట్రిగర్ అయ్యి డిప్లాయ్ చేస్తారని చెప్పేసి మనకు వెయిట్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు సరిగ్గా డిప్లాయ్ కాలేదనుకో మేబీ ఏమన్నా క్లయింట్ ఇష్యూ ఉండొచ్చు, నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు, సంథింగ్ ఏమైనా ఉండొచ్చు. కాబట్టి 7 days వెయిట్ చేస్తామన్నమాట. 7 days లోపల కూడా మనకు ఇంకా ఇన్‌స్టాల్ కాలేదు అన్నామంటే అప్పుడు దాన్ని మనం సీరియస్‌గా తీసుకొని మాన్యువల్‌గానే డిప్లాయ్ చేస్తాం క్లయింట్స్‌ని. ఓకే. అది మనకు జనరల్‌గా జరిగే ప్రాసెస్ అనమాట. ఓకే. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అలర్ట్స్ అన్నీ కూడా అలర్ట్స్ గురించి కావాలంటే మనం సెపరేట్‌గా ఒక వీడియో చేద్దాం. ప్రస్తుతం అయితే అలర్ట్స్ ఏం పెట్టట్లేదు. సో నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్. మనం ప్యాకేజ్‌ని క్రియేట్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసి డిప్లాయ్ చేయొచ్చు. దానికోసం ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. లేదు డైరెక్ట్‌గా క్లయింట్సే మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌కి తీసుకోవాలి. ఇక్కడుంది ఆప్షన్. క్లయింట్స్ డౌన్‌లోడ్ ద కంటెంట్ ఫ్రమ్ పీర్స్ ఆర్ ది మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అనమాట. సో డైరెక్ట్ క్లౌడ్‌కే రీచ్ అయిపోయి క్లయింట్స్ డౌన్‌లోడ్ చేసుకోమని చెప్తామనమాట. ఇక్కడ నో డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ పెట్టేసి. లేదు మనకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్‌లో మనం ప్యాకేజ్ క్రియేట్ చేయాలి, డౌన్‌లోడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఒక కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు ప్యాకేజ్‌ని. ఇన్ కేస్ ఇవి ఆల్రెడీ డౌన్‌లోడ్ అయ్యి ఉన్నాయి. మనకు డిప్లాయ్‌మెంట్‌లో ఉన్నాయి రెడీగా అంటే ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్. దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనమైతే ఏమి ఇవ్వట్లేదు క్లయింట్‌కి. ఐ మీన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్‌కి. సో డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి డౌన్‌లోడ్ చేసి చెప్తామనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇంకా డౌన్‌లోడ్ సెట్టింగ్స్. సో ఇది మనం డైరెక్ట్ క్లయింట్‌కి ఐ మీన్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌కి చెప్పాం కదా డౌన్‌లోడ్ చేసుకోమని. కాబట్టి మనకి ఈ ఆప్షన్ అయితే మనకు వదిలేయొచ్చు డిఫాల్ట్‌గా. ఏమంటే ఇన్ కేస్ డిప్లాయ్‌మెంట్ అనేది కరెంట్ బౌండరీలో లేదనుకో డీపీలో నెక్స్ట్ బౌండరీలో ఉన్న డీపీ నుంచి తీసుకుంటాయన్నమాట. హ్మ్. సో అలా ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడుంది కదా! సెలెక్ట్ డిప్లాయ్‌మెంట్ ఆప్షన్ టు యూజ్ వెన్ క్లయింట్ యూజెస్ ది డీపీ ఫ్రమ్ నైబర్ బౌండరీ గ్రూప్ ఆర్ ది డిఫాల్ట్ సైట్ బౌండరీ. ఓకే. సో డౌన్‌లోడ్. ఒకవేళ ఆ బౌండరీ లేకపోతే పక్క బౌండరీ నుంచి తెచ్చుకోమని చెప్తున్నాం. అండ్ సాఫ్ట్‌వేర్ బిట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ బౌండరీ ఆఫ్ ది కరెంట్ ఆర్ నైబర్ బౌండరీ. A client can download and install software from the distribution points in the site default boundary. ఇది కూడా డౌన్‌లోడ్ అనమాట. సో ఇలా. సో నైబర్ బౌండరీ లేకపోతే డైరెక్ట్ డిఫాల్ట్ సైట్ బౌండరీ నుంచి తెచ్చుకోవచ్చు. లేదంటే పక్క బౌండరీ నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి మనం 2 ఆప్షన్స్ మనం ఇస్తాం. ఓకే. ఇక్కడ మీటర్ కనెక్షన్ కూడా అలౌ చేస్తాం. ఎందుకంటే క్లయింట్ దగ్గర నెట్వర్క్ స్లో ఉండొచ్చు, ఫాస్ట్ ఉండొచ్చు కదా! కాబట్టి మీటర్ కనెక్షన్ కూడా అలౌ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇది మనకు సమ్మరీ. మనకైతే 4 అప్డేట్స్ ఉన్నాయి. డిప్లాయ్‌మెంట్ కూడా మన ప్యాకేజ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ క్లౌడ్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకుంటాయి. ఓకే. ఇలా మనం డిప్లాయ్‌మెంట్ అనేది స్టార్ట్ చేసేసి సమ్మరీ ఫిల్ చేస్తాం. ఓకే. సో క్లోజ్. సో సక్సెస్‌ఫుల్‌గా మనమైతే విండోస్ 7 ప్యాచెస్‌ని అక్టోబర్ అండ్ నవంబర్ ప్యాచెస్‌ని డిప్లాయ్‌మెంట్ చేసామన్నమాట. ఓకే. సో మీకు ఇది క్లియర్ అనుకుంటున్నా. సో మనం మానిటరింగ్ సెక్షన్‌కెళ్ళేసి డిప్లాయ్‌మెంట్స్‌కెళ్ళేసి ఇక్కడ మనం మానిటర్ చేసుకోవచ్చనమాట. సో ప్రస్తుతం అయితే 0% కంప్లయన్స్. ఎందుకంటే డివైసెస్ వచ్చేసి మనకి ఇంకా ట్రిగ్గర్ కాలేదు పాలిసీ కూడా. సో ఇప్పుడేం చేయాలి? వన్స్ డిప్లాయ్‌మెంట్ ఇట్లా పెట్టిన తర్వాత మనం కలెక్షన్‌కెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్‌లోడ్ కంప్యూటర్ పాలిసీ. దాని తర్వాత ఎవాల్యుయేట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ డిప్లాయ్‌మెంట్. ఈ 2 మనం ట్రిగ్గర్ చేస్తామన్నమాట. సో బై ఫోర్స్ మనం కన్సోల్ నుంచి ట్రిగ్గర్ చేస్తున్నాం. ఓకే. సో డివైసెస్‌కెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఓకే. ఇక్కడ ఏముందంటే ఆర్గనైజేషన్ మేనేజ్ యువర్ అప్డేట్ సెట్టింగ్స్. Windows is continuously improving and updates normal part of keeping it running. Okay. Smoothly, we reached update at 1:45 AM. You can restart. చూసారా? We got an update for you. అప్డేట్ సెట్టింగ్స్ కూడా కంప్లీట్‌గా మనం ఇది ఆర్గనైజేషన్ మేనేజ్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పానన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం అనదర్ టైమ్ అంటే మనకు వేరే టైమ్‌లో మనం పెట్టుకోవచ్చు. రీసెట్ అవ్వమంటే ఇప్పుడు రీసెట్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో నేను జస్ట్ ఓకే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకొచ్చేసి రీస్టార్ట్ పెండింగ్ ఇక్కడైతే ఉంది ఒకటి.
నోటిఫికేషన్ చూసారు కదా! సాఫ్ట్‌వేర్ చేంజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మనకు సాఫ్ట్‌వేర్ అప్డేట్ నుంచి వచ్చింది రిక్వైర్మెంట్ అనేది. దాన్ని క్లిక్ చేస్తాను. చూసారా అప్డేట్స్‌లో ఏమొచ్చింది? నేను ఎక్స్‌పాండ్ చేస్తున్నా కంప్లీట్‌గా మీకు ఐడియా వస్తది. ఓకే. సో, అప్డేట్స్‌లో ఏమొచ్చింది సాఫ్ట్‌వేర్ సెంటర్. ఇది మన సాఫ్ట్‌వేర్ సెంటర్. మనం లాస్ట్ దాంట్లో మార్చాం కదా! లోగోస్ మార్చాము. ఎస్‌సీఎం లోగోస్ పెట్టేసాం. ఎస్‌సీఎం లోగోస్‌కి. ఓకే. సో, ఇక్కడేమైంది అప్డేట్ ఒకటి అవైలబుల్‌లో ఉంది. ఓకే. విండోస్ 10 ఇదొచ్చేసి మనకు విండోస్ 11 అక్టోబర్ అప్డేట్ అనమాట దీనికి కావాల్సింది. సో, క్లిక్. సో, ఈ రీస్టార్ట్ చేయమని అడిగింది కదా! ఇంతకుముందు మనం రీస్టార్ట్ చేయలేదు. సో, ఇక్కడ మనకు సెట్టింగ్స్‌లో ఉంది కదా! రీస్టార్ట్ పెండింగ్ అని చెప్పేసి. ఇది ఎందుకు పెండింగ్ ఉంది? విండోస్ ఇది నవంబర్ అప్డేట్ అనమాట. నవంబర్ అప్డేట్ వచ్చేసి ఇన్‌స్టాల్ అయిపోయి రీస్టార్ట్ పెండింగ్ ఉంది. ఓకే. కానీ ఇక్కడ మనకు అక్టోబర్ అప్డేట్ వచ్చేసి మనకు ఇంకా ఇన్‌స్టాల్ కాలేదు. ఇది వెయిట్ చేస్తుందనమాట. ఓకే. సో, ఇలా మనం రీస్టార్ట్ చేసామంటే ఇది కూడా మనకు ట్రిగ్గర్ అవుతుంది అన్నీ కూడా. ఓకే. సో, మనమైతే రీస్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఆహ్, మనం మాన్యువల్‌గా చేయాలి. ఎందుకంటే మనం ఇందాక ఓకే కొట్టాం కదా! రీస్టార్ట్ నౌ కొట్టకుండా. కాబట్టి అప్డేట్ అండ్ రీస్టార్ట్. ఓకే. సో, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ఇది రీస్టార్టింగ్ టైమ్ పడుతుంది కాబట్టి దీన్ని క్లోజ్ చేద్దాం విండోని. సో, ఇక్కడ ఈ డివైస్. సో, ఈ డివైస్ ఏం జరిగింది? హ్మ్. సో, నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందా? డివైస్‌కి వచ్చింది. హ్మ్. 3 వచ్చాయి. ఓకే. సో, దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తున్నా. సో, ఇక్కడొచ్చేసి మనకు 3 నోటిఫికేషన్స్ వచ్చాయి. అంటే మనకు అక్టోబర్ ప్యాకేజ్ కావాలి. అదేవిధంగా నవంబర్ ప్యాకేజ్ కూడా కావాలి ఈ డివైస్‌కి. ఓకే. సో, ఇన్షూరెన్స్ షెడ్యూల్. సో, 3 వచ్చేసాయి. ఒకసారి సెట్టింగ్స్‌కెళ్దాం. ఓకే. సో, ఇది మనకు ట్రిగ్గర్ కాలేదు. సో, ఒకసారి మనం దీన్ని యాక్షన్ పాలిష్ ఒకసారి రన్ చేసేసి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ డెవల్యూషన్ సైకిల్ ఉంది కదా! దీన్ని రన్ చేయాలి. ఓకే. సో, మనకు టైం పడుతుంది. పాలిసీస్ సింక్ కావాలి కదా! సింక్ అయిన తర్వాత మనకి ఇన్‌స్టాలింగ్ స్టేటస్ అనేది తెలుస్తదన్నమాట. మనకు మెయిన్ అంటే మనకు ఇక్కడ తెలుస్తాయో లేవా అనేది. మనం డిస్‌ప్లే పెట్టాం కదా! డిప్లాయ్‌మెంట్ టైమ్‌లో సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో కనపడాలని చెప్పేసి మనకు కనబడుతున్నాయన్నమాట. ఓకే. సో, షెడ్యూల్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్టర్ 12:05 పీఎం. సో, మనకు ఆఫ్టర్ 12:05 పీఎంకి ఇన్‌స్టాల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్ అయితే ఉంది. సో, పర్లేదు. మనం ఇన్‌స్టాల్ అయినా కొట్టొచ్చు డైరెక్ట్. ఇన్‌స్టాల్ ఆల్ మనం కొట్టేసామంటే డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకుంటాయన్నమాట. ఓకే. మాన్యువల్‌గా చేసుకోవడం. సో, ఇక్కడ అప్డేట్ వచ్చింది కాబట్టి యూజర్ అని చూసుకుంటాడు. వానికి అప్డేట్స్ ఉన్నాయో లేవో వాడు చెక్ చేసుకొని వాడు చెక్ చేసుకుంటాడన్నమాట. ఇట్లా హిస్టరీకెళ్ళి చూసుకోవచ్చు మనం. అప్డేట్ హిస్టరీ. ఇక్కడ ఏమన్నా మనకు ఉన్నాయో లేవో చూసుకుంటాడు. వానికి లేవన్నప్పుడు డైరెక్ట్ ఇక్కడికొచ్చేసి మనం సాఫ్ట్‌వేర్ సెంటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చన్నమాట. సో, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. సో, మనకి ఇన్‌స్టాల్ కొట్టిన తర్వాత ఏమైంది? ఫస్ట్ ఇన్‌స్టాల్ అవుతుంది. సో, రిమైనింగ్ వచ్చేసి డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఓకేనా? చూసారా? 68% డౌన్‌లోడ్ అవుతుంది. సో, డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాల్ అయిపోతాయన్నమాట. సో, ఈ విధంగా మనకు అప్డేట్స్ అనేది ఇన్‌స్టాల్ అయితాయన్నమాట. ఓకే. సో, ఐ థింక్ మీకు క్లియర్ ఉందనుకుంటున్నా. సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఎలా డిప్లాయ్ అయితాయనేది. త్రూ డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి. ఓకే. సో, అది మనకు. సో, నెక్స్ట్ ఇప్పుడేం చేస్తామంటే ఒక్క అప్డేట్‌ని తీసుకుందాం. ఓకే. ఎందుకంటే డౌన్‌లోడ్ చేస్తాం కాబట్టి. ఫైన్. సో, మనం ఫిల్టర్స్‌ని అన్నిటిని క్లోజ్ చేద్దాం. విండోస్ 10. విండోస్ 10 కోసం అని చెప్పేసి ఓన్లీ సింగిల్ అప్డేట్. విండోస్ 10 మన దగ్గర 22 ఉన్నాయి. సో, 23 లేవు విండోస్‌లో. ఓన్లీ 22 మాత్రమే ఉండేది. విండోస్ 10 22 64 బిట్ క్యుములేటివ్ అప్డేట్. ఓకే. విండోస్‌కి. ఓకేనా? సో, రెండిట్లో ఓకే. ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ అయ్యింది ఒకదానికి. ఓకే. ఫైన్. ఇంకోటి బాకీ ఉంది కదా! దానికైతదిలే. సో, డౌన్‌లోడ్. ఫస్ట్ ఒకసారి నేను గ్రూప్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. ఆహ్, 2 వచ్చేసి మేబీ 1 జీబీ, 2 జీబీ ఉండొచ్చనుకుంటా. 2 అప్డేట్స్‌కి ఒక. సో, నేనైతే 2 అప్డేట్స్ తీసుకుంటానులే. 2 అప్డేట్స్.
క్వాలిటీ అప్డేట్ ఫర్ .NET ఫ్రేమ్వర్క్ అండ్ ది నార్మల్ అనమాట. రెండు కూడా గ్రూప్ చేద్దాం. విండోస్ 10 కమ్యూనిటీ అప్డేట్స్ నవంబర్ అనమాట. సో గ్రూప్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, ఈ అప్డేట్స్ మనం డౌన్లోడ్ చేయాలి. ఓకే, సో ఐ క్లిక్ డౌన్లోడ్, క్రియేట్ డిప్లాయ్మెంట్ ప్యాకేజ్ అనమాట. సో డిప్లాయ్మెంట్ ప్యాకేజ్కి మనం నేమ్ ప్రొవైడ్ చేయాలి, CU నవంబర్, CU నవంబర్. సో ప్యాకేజ్ యొక్క లొకేషన్ ప్రొవైడ్ చేయాలి, పాత్. సో పాత్ అనేది యుఎన్సి పాత్ ఉంటే బెటర్, లేకుంటే మనకు సైట్ సర్వర్లోనే ఒక పాత్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో మాక్సిమం యుఎన్సి పాత్ ఉంటే బెటర్, ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాడు కదా, మనకు యుఎన్సి పాత్ కావాలి, ఖచ్చితంగా యుఎన్సి పాతే కావాలి. సో మనమైతే కంటెంట్ లైబ్రరీ ఇక్కడ ఇద్దాం. సో డిబి సర్వర్ మనం పెట్టాం కదా ఒకటి, డైరెక్ట్ డిబి సర్వర్లోనే మనం ఇద్దాం. సో డిబి సర్వర్ /d$, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి విండోస్ అప్డేట్స్ ఈ ఫోల్డర్ని షేర్ చేయాలి. ఓకే, సో షేర్ మనం చేయగలం, పర్లేదు, డేటాలో ఉన్నాం కదా, పర్లేదు. సో ఇక్కడ వచ్చేసి మనం న్యూ ఫోల్డర్, ఇప్పుడు విండోస్ 10 CU నవంబర్ ఈ ఫోల్డర్లో ఇద్దాం. సో ఈ పాత్ కాపీ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి, పాత్ పేస్ట్, ఫోల్డర్ ఇవ్వాలి. సో ఇట్లా ఫోల్డర్ ఇచ్చిన తర్వాత వచ్చేసి డిఫరెన్షియల్ రెప్లికా ఓకే, అది అవసరం లేదు. ఓకే, మనకు నెట్వర్క్ ట్రాఫిక్ని బట్టి మనం ఇక్కడ చేంజెస్ చేస్తూ ఉంటాం. సో అయితే మనకైతే ఫోల్డర్ ఇచ్చాం. సో నెక్స్ట్ డిబిస్. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఏ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది మీనింగ్ అనమాట. సో డిబి సర్వర్కి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రియారిటీ, డిస్ట్రిబ్యూషన్ ప్రియారిటీ అనమాట. డిస్ట్రిబ్యూషన్ హై ప్రియారిటీ పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలా, లేదా లో ప్రియారిటీ అని చెప్పేసి మనకు ఉంటుంది. సో మనం హై ప్రియారిటీ పైన డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో ఇది ప్రీ స్టేజ్డ్ కాదు, సో కాబట్టి నార్మల్ డిఫాల్ట్ ఆప్షన్ అయితే మనం పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఏం చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ మాత్రమే. ఓకే, మనకేమి డౌన్లోడ్ చేసిన అప్డేట్స్ అయితే లేవు మన దగ్గర, మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి, చేయాలి కాబట్టి డైరెక్ట్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేద్దాం అన్నమాట. సో నెక్స్ట్ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ బై డిఫాల్ట్ మనం పెట్టాం కాబట్టి అదే ఉండిద్దాం, మనకు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో సమ్మరీ. సో 2 అప్డేట్స్ డౌన్లోడ్ కావాలి విండోస్ 10కి. ఓకే, నవంబర్ అప్డేట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు టైం తీసుకుంటుంది, ఎందుకంటే డౌన్లోడ్ చేయాలి కదా, డౌన్లోడ్ చేసుకొని ఇది వచ్చేసి మనకు ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ చూసారా, మనకు వచ్చేసి ఇక్కడ ఫైల్ అయితే పడింది. ఓకే, సో టైం తీసుకుంటుంది. సో ఒక్కొక్క అప్డేట్ 1 GB ఉండొచ్చు, మేబీ 1.5 GB ఉండొచ్చు, కాబట్టి అది మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫైన్, ఇది డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటుంది ఇన్ ద మెయిన్ వైల్. సో మనం ఏం చేస్తామంటే మానిటరింగ్ వెళ్ళేసి దీన్ని రన్ సమ్మరైజేషన్ చూద్దాం ఒకసారి. మేబీ ఏమైనా ట్రిగర్ అయితే కనుక మనకి ఇక్కడ తెలుస్తుంది కదా. సో అట్లా ఇచ్చేసి రన్ సమ్మరైజేషన్ కొట్టామంటే మళ్ళీ ఈ పాలసీస్ అన్ని కూడా గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. అంటే మెసేజెస్ని గ్యాదర్ చేస్తుంది. ఏ మెసేజెస్ని? స్టేట్ మెసేజెస్ని. సో అన్నోన్లో ఉన్నాయి 2 డివైసెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఉంది కదా, సో అన్నోన్లో ఉన్నాయి, సో టైం పడుతుంది. ఓకే, సో నీట్ టు వెయిట్, ఏం చేయలేం, వెయిట్ చేయాల్సిందే. సో సాఫ్ట్వేర్ లైబ్రరీ. నెక్స్ట్ మనకు సర్వర్ అప్డేట్స్ కూడా కావాలి కదా. సో సర్వర్, సో మనమైతే వాడే సర్వర్స్ వచ్చేసి జస్ట్ 1 minute. సో మనమైతే విన్వర్ చూసారా, 22 సర్వర్స్, విచ్ ఇస్ వర్షన్ వచ్చేసి 21H2. సో 21H2 మనకు కావాలి. సో ఇది, సో 21H2 మైక్రోసాఫ్ట్ సర్వర్ 21H2
సో, ఈ 2 కావాలి మనకు. ఓకే. సో, మన దగ్గర 23 లేదు, 22 లేదు, 24 కూడా లేదు. ఓన్లీ 21H2 మాత్రమే ఉంది. గుడ్. 21H2 సో, మనం అక్టోబర్ కూడా ప్రొవైడ్ చేద్దాం నవంబర్‌తో పాటి. సో, ఎక్కడ పోయింది? 21H2 ఇక్కడుంది. తర్వాత 21H2 ఇక్కడ ఉంది. 11, 10, 10, 10, 10, 10, 10, 21H2 ఇక్కడ ఉంది. 21H2 ఇక్కడ ఉంది. ఓకే. సో, ఫైన్. సో, 21H2 మనకు అప్డేట్స్ అక్టోబర్ అండ్ నవంబర్ క్రియేట్ గ్రూప్ విండోస్ సర్వర్ క్యుములేటివ్ అప్డేట్స్ ఆప్షన్. ఓకే. ఇది వచ్చేసి డౌన్లోడ్ అయిపోయింది. ఓకే. ప్యాకేజ్ క్రియేట్ అయిపోయింది అనమాట. అందుకే ఇది కంప్లీట్ అయిపోయింది. సో, క్లోజ్ చేద్దాం. దాని గురించి తర్వాత ఇద్దాం ఒకసారి. ముందు ఇది మనం గ్రూప్ క్రియేట్ చేసేసి అప్ అండ్ డౌన్. సో, మనకైతే గ్రూప్ అనేది క్రియేట్ అయిందనమాట. ఓకే. సో, గ్రూప్స్కి వెళ్ళామంటే మనకు సర్వర్ గ్రూప్ క్రియేట్ అయింది. షో మెంబర్స్ మనకు వచ్చేసి విండోస్ మైక్రోసాఫ్ట్ సర్వర్ 21H2 అక్టోబర్ అండ్ నవంబర్ అప్డేట్స్ మనకు రెడీగా ఉన్నాయి అనమాట. ఓకే. సో, చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు క్లిక్ చేసిన తర్వాత కింద ఏమొచ్చింది? బ్లూ వచ్చింది కదా, నాట్ రిక్వైర్డ్ అనమాట. అంటే 6కి నాట్ రిక్వైర్డ్. సో, 3 అన్నోన్ ఉన్నాయి, 3 నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇవి మన దగ్గర ఉండే 6 క్లయింట్స్ కదా, సర్వర్ ఓఎస్ కాదు, విండోస్ ఓఎస్. కాబట్టి విండోస్కి అవసరం లేదు కదా ఈ సర్వర్ ప్యాకేజ్ని. కాబట్టి అట్లా పడుతుంది అనమాట ఇది. సో, మనకైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ ప్యాకేజ్ క్రియేట్ అయింది విండోస్ 10కి. అదేవిధంగా డిప్లాయ్మెంట్ ప్యాకేజెస్. సో, మనం ప్యాకేజ్ క్రియేట్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ ప్యాకేజెస్లో మనకు పడతాయి అనమాట. ప్యాకేజెస్ అన్ని కూడా చూసారా, ఇక్కడ ఒక ప్యాకేజ్ పడింది. ఈ ప్యాకేజ్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇచ్చాం కదా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ డిప్లీ సర్వర్, కాబట్టి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో, ఇది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది. మనం ఇది కంటిన్యూ స్టేటస్ మనం చూస్తూ ఉండాలి. వన్స్ ఇక్కడ గ్రీన్ వచ్చిన తర్వాత డిప్లాయ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో, చూద్దాం. సో, నేనైతే రిమైనింగ్ 2 ఇప్పుడు అప్ చేశానంటే అవి ఆటోమేటిక్గా తీసుకుంటాయి. సో, వెయిట్ చేద్దాం. ఓకే. సరే, విండోస్ 11 మిషన్స్ని గమనిద్దాం. ఏమన్నా ఇన్స్టాల్ చేసుకున్నాయా, వెయిట్ చేస్తున్నాయా తెలుస్తుంది కదా. విండోస్ 11 సో, నేనైతే యూజర్స్కి అజైన్ చేశాను. సో, ఇది వచ్చేసి టామ్ డివైస్ అనమాట ఇది. సో, విండోస్ 11 ఈ డివైస్ వచ్చేసి బిల్కి ఇచ్చాను. సో, రియల్ టైమ్ సినారీ ఉండాలి కాబట్టి యూజర్స్కి అరేంజ్ చేశాను అనమాట డివైసెస్ అది. సో, సాఫ్ట్వేర్ సెంటర్ అప్డేట్స్ ఇది ఎంటీగా ఉంది. స్టేటస్ తెలియాలి. సో, స్టేటస్ తెలియాలంటే ఇట్లా సీక్ చేయకూడదు అనమాట. సో, ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేసుకోవాలి, లేదంటే ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో, విల్ రీస్టార్ట్. సో, రీస్టార్ట్ పెండింగ్ ఉంది. ఇది కూడా రీస్టార్ట్ పెండింగ్ ఉంది, డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే. సో, క్లిక్ చేసామంటే రీస్టార్ట్ మనం ఇప్పుడే చేసుకోవచ్చు కావాలంటే. ఇలా ట్రిగర్ కొట్టామంటే రీస్టార్ట్ అయిపోతుంది. విల్ రీస్టార్ట్ ఉంది కదా కాబట్టి అవుతుంది, కొంచెం నాకు అవుతుంది. ఇది డౌన్లోడ్ అవుతూ ఉంది. ఓకే. సో, ఒకసారి మనము సెట్టింగ్స్కి వెళ్ళామంటే అప్డేట్ హిస్టరీ సరే, రిక్వైర్స్ రీస్టార్ట్ టు ఫినిష్ ఇన్స్టాలేషన్. ఓకే. సో, ఇక్కడ కూడా ఉంది ఆప్షన్ రిక్వైర్ టు రీస్టార్ట్ టు ఫినిష్ ఇన్స్టాలేషన్. ఓకే. సో, ఇన్స్టాల్ చేయడానికి నేను రీస్టార్ట్ ఇంపార్టెంట్ అనమాట, అది చెప్తుంది ఇక్కడ. సో, రీస్టార్ట్ చేస్తే ఫినిష్ అయిపోతుంది చెప్తుంది. సో, రీస్టార్ట్ పెండింగ్ అనమాట వీటికి. ఓకే, ఫైన్. నోటిఫికేషన్ కూడా డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ క్లియర్. ఇది రీస్టార్ట్ అవుతాయి. ఓకే. ఇక్కడ ఏమైంది, మనం సెట్టింగ్స్కి వెళ్దాం. అటెన్షన్ నీడెడ్, ఎర్రర్, సెక్యూరిటీ ఏం ప్రాబ్లం లేదు.
ఒకసారి అప్డేట్ హిస్టరీ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఫైన్. మనం కన్సోల్ నుంచి ఏం చేయొచ్చు అంటే ట్రిగర్ చేయొచ్చు అప్డేట్స్. అప్డేట్స్ పాలసీస్ అనమాట. సో కంప్యూటర్ పాలసీ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ డిప్లాయ్మెంట్ పాలసీ. సో కంప్యూటర్ పాలసీ మనం ఇలా ట్రిగర్ చేసామంటే ఇవి మెసేజెస్ని ఇవ్వాలి కదా ఎంపీకి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇన్స్టాల్ చేసేసి అవి సైలెంట్ అయిపోతాయి. మెసేజెస్ ఇవ్వడం లేట్ అవుతుంది అనమాట. అలా చెప్పాలి కదా ఎంపీకి. ఇప్పుడు ఎంపీ ఏం చేశాడు, అరే నీకు అప్డేట్స్ ఉన్నాయిరా, నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ చెప్పాలి కదా, డౌన్లోడ్ చేసుకున్నా ఇన్స్టాల్ చేసిన అని చెప్పేసి వాడు చెప్పకుండా గమ్మునుంటే ఎట్లా. కాబట్టి టైం పడుతుంది ఒకసారి. సో మనమే వాడిని అడగాల అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా వాటికి ఇచ్చేసి కంప్యూటర్ పాలసీ ట్రిగర్ మనమే ఫోర్స్గా ఏమైందిరా సంగతి అని చెప్పేసి మనం అడుగుతాం అనమాట. సో వాడిని అడగడం కోసం మనం పాలసీని ట్రిగర్ చేయాలి. సో ఫైన్. సో ఇది టైం పడుతుంది, ఎందుకంటే ప్యాకేజ్ డిప్లాయ్మెంట్లో మనకు స్టేటస్ తెలియాలంటే చాలా టైం పడుతుంది. మనం 1 డే వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకే రియల్ టైంలో ఇది ఎప్పుడు చేస్తారు, మంత్ ఇప్పుడు సెకండ్ ట్యూస్డే ప్యాచ్ వచ్చాయంటే నెక్స్ట్ థర్డ్ ట్యూస్డే అలా డిప్లై చేస్తుంటాం. థర్డ్ వీక్లో డిప్లై చేస్తారు ప్యాకేజ్ని. మంత్ ఎండ్లో చూస్తారన్నమాట కంప్లైన్స్ కోసం. ఓకేనా, ఎందుకంటే మనకు ఆఫ్ సెట్ ఉంది కదా 7 డేస్కి. కాబట్టి మంత్ ఎండ్లో చూస్తారు. సో మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిందే రియల్ టైంలో. మనకు వెంటనే అయితే మనకు ఇట్లా రావన్నమాట. ఓకే, సో ఇప్పుడు కూడా చూడు వెంటనే మనకు రావు. ఇప్పుడు అన్నోన్లో ఉన్నాయి. అన్నోన్ నుంచి మనకు ట్రిగర్ కావాలి. ఓకే, స్టేటస్ చేంజ్ కావాలి. అన్నోన్ నుంచి కంప్లైంట్కి కూడా రావాలి, ఒకటి ఇన్ ప్రోగ్రెస్ రావాలి. ఓకే, చాలా టైం పడుతుంది కదా. సో ఆల్రెడీ ఉన్నాయంటే అవి మనకు ఇప్పుడు మారింది. ఓకే, ఇప్పుడు మారింది సరే. సో 2 ఇన్ ప్రోగ్రెస్ వచ్చేసాయి మనకు. సో చెప్పలేం, మనకు మెసేజెస్ మనకు క్లయింట్ దగ్గర నుంచి ఎంపీకి రీచ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మెసేజెస్ని త్వరగా క్లయింట్స్ ఇచ్చాయంటే ఎంపీ ప్రాసెస్ చేసేది మనకు కన్సోల్ చెప్పేస్తుంది. మెసేజెస్ లేట్గా వెళ్తాయంటే మనకు లేట్ అవుతుంది అనమాట. సో కంప్లీట్ డిపెండ్స్ ఆన్ ది స్టేట్ మెసేజెస్. ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ వచ్చాయి, ఇది ఎంతసేపటికి మేబీ 10 మినిట్స్ పైన అయినాయా. సో ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఇప్పుడు సమరీ రన్ చేసుకొని మళ్ళీ ఇవి క్లయింట్కి రావాలంటే వాళ్ళకి టైం పడుతుంది అనమాట. సో 2 డివైస్ కూడా మనకు. ఓకే, ఇది విండోస్. వాట్ హెల్ప్, విండోస్ 10 ఒకటి, విండోస్ 11 ఒకటి వచ్చిందా? ఇది తాగిందా ఎట్లా? విండోస్ విండోస్ 10 ఎందుకు వచ్చింది మధ్యలో? విండోస్ 10కి 11 అప్డేట్స్కి ఎందుకు వచ్చినాయి? సో ఎక్కడో మిస్ మ్యాచ్ అయింది. సో నేనేమన్నా విండోస్ 10 డివైస్ యాక్చువల్గా 10 హ్యాపన్ బిల్ అని ఇచ్చాను. ఓకే, సో నేను నేమ్ తప్పించేట్టున్నా, అది ఇక్కడ ఇష్యూ. సో ఒకసారి ఎస్ఎస్ఎన్ కంప్లైంట్స్ వెళ్దాం. డివైసెస్ నేమ్ తప్పించా నేను విండోస్ 11 డివైస్కి విండోస్ 10 అని పేరు పెట్టా. అది ఇక్కడ అందుకే సారీ, నా మిస్టేక్ అనమాట. సో విండోస్ 11 డివైస్కి విండోస్ 10 అని ఇచ్చాను. సో మీరు ఇక్కడికి చూసుకోవచ్చు ఓఎస్ యొక్క బిల్డ్ నెంబర్ అనమాట. సో అట్లకి ఇచ్చేసి ఓఎస్ బిల్డ్ నెంబర్ చూసారా, విండోస్ 10 హైఫన్ బిల్డ్ అని ఉంది, కానీ ఇక్కడ ఓఎస్ ఏముంది 22631. 22631 అంటే విండోస్ 11 అనమాట. సో ఓఎస్ విండోస్ 11 ఉంది, నేను నేమ్ ఇవ్వడం తప్పించాను. ఐఎమ్ సో సారీ. సో దాన్ని రెక్టిఫై చేద్దామంటే ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి డివైస్ని. సో ప్యాచెస్ మిడిల్లో ఉన్నాయి కదా. సో నేను తర్వాత చేస్తాను. సో నెక్స్ట్ వీడియో కల్లా నేమ్ చేంజ్ చేస్తా. ఓకే, సో ఫైన్. మనకైతే విండోస్ 10ని 2 అవైలబుల్లో ఉన్నాయి. మనం ఇది ఇన్ ప్రోగ్రెస్ నుంచి కంటెంట్ స్టేటస్ మనకు ఓకే. సో ఇది వెళ్ళిపోయింది డిపికి. ఇప్పుడు డిపిలో కంటెంట్ అయితే మనకు ఉంది రెడీగా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, డిప్లాయ్ చేస్తాం అనమాట. సో మళ్ళీ మనం గ్రూప్స్కి వెళ్ళేసి విండోస్ 10 రైట్ క్లిక్ డిప్లాయ్. మనం ప్యాకేజ్ని డౌన్లోడ్ చేస్తాం, అదేవిధంగా డిపికి ఇచ్చాం, గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ కమ్యూనిటీ అప్డేట్స్, దిస్ ఇస్ నవంబర్ అప్డేట్స్ ఇవి. సో కలెక్షన్ విండోస్ 10 కలెక్షన్, నెక్స్ట్ రిక్వైర్డ్, నెక్స్ట్ యూటీసీ. సో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇస్తున్నా. ఓకే, ఫైన్ పెట్టట్లేదు ఇది దీనికి మాత్రం.
ఇట్లా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇచ్చామంటే వెంటనే వెళ్ళిపోతాయన్నమాట. టైం ఏం లేకుండా. హ్మ్. సో, నెక్స్ట్ డిస్ప్లే ఇన్ సాఫ్ట్‌వేర్ సెంటర్, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ఇక్కడ కావాలి. నెక్స్ట్ లెట్స్ సింబల్ డౌన్లోడ్ ఫ్రమ్ బౌండరీస్, అలో క్లయింట్ ఇక్కడుంది ఎక్స్ట్రా. ఇంకోటి ఇక్కడ if software updates are not available on the DP in current or neighbor side boundaries, download from the software update points. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఆప్షన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ ఆప్షన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. చెప్తాను ఎందుకో. లాభం ఏమంటే ఇన్ కేస్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగలేదు అనుకో, ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాం పలానా డీపీకి డౌన్లోడ్ చేసుకునే ప్యాకేజ్ని, ఆ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది, కంప్లీట్గా మనకు డిస్ట్రిబ్యూట్ కాలేదు. కానీ ప్యాచ్ టైం అయితే దగ్గర పడింది, మనం ప్యాచ్ డిప్లాయ్ చేసాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 200 డీపీలు ఉన్నాయి మనకు కంప్యూటర్ మీన్ మన ఆఫీస్లో, మన కంపెనీలో. 200 డీపీలో మనం డిప్లాయ్ చేస్తాం అన్నిటికీ, మీన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నిటికీ ఈ 200 డీపీస్కి ప్యాకేజ్ని. ఈ 200 డీపీలో ఒక 150 డీపీలు ప్యాకేజ్ తీసుకున్నాయి, రెడీగా ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయి. రిమైనింగ్ 50 డీపీలు ఇన్ ప్రోగ్రెస్లో ఉంది ప్యాకేజ్. ఓకే. అది నువ్వు చూడలేదు. ఓకేనా. నువ్వు చూడలేదు, నువ్వు అన్నీ ఉన్నాయి అనుకున్నావు, నువ్వు డిప్లాయ్ కొట్టేసావు. ఓకే. ఇప్పుడు ఏమైంది, ఆ రిమైనింగ్ 50 డీపీలో ఉన్న కంప్యూటర్లు, ఒక్కొక్క డీపీకి ఒక 10 కంప్యూటర్లు ఉన్నాయనుకో, 500 కంప్యూటర్లు వస్తాయి. సో ఈ 500 కంప్యూటర్లకు కూడా అవైలబుల్లో లేదు కంటెంట్, ఎందుకంటే డీపీలో వచ్చేసి మనకు కంటెంట్ లేదు, ఇన్ ప్రోగ్రెస్ స్టేట్లో ఉంది అది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఈ ఆప్షన్ పెట్టాం కదా. సో ఆ డీపీలో కంటెంట్ లేదు కాబట్టి పక్క బౌండరీలో ఉన్న డీపీకి నుంచి తీసుకోని చెప్పామన్నమాట. అప్పుడు ఏమైంది, ఈ 50 డీపీస్లో ఉన్న ఒక డీపీ, ఓకేనా, ఒక క్లయింట్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అండ్ నెదర్లాండ్స్ ఉన్నాయి. సో ఆస్ట్రేలియా డీపీలో కంటెంట్ లేదు, నెదర్లాండ్స్ డీపీలో కంటెంట్ లేదు. ఓకేనా. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా డీపీలో ఉన్న ఒక కంప్యూటర్ ఏం చేస్తుంది, నా దగ్గర కంటెంట్ లేదు అంటే నా దగ్గర ఉన్న డీపీలో కంటెంట్ లేదు కాబట్టి పక్క డీపీ నుండి తీసుకుంటా అని ఫస్ట్ ఆప్షన్ అనమాట. పక్క డీపీ నుంచి ఏం తీసుకుంటుంది, నెదర్లాండ్స్ ఉంది పక్కన, దానికి వెళ్తుంది. అక్కడ కూడా కంటెంట్ లేదు నెదర్లాండ్స్లో కూడా. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది, సో వాని దగ్గర కంటెంట్ లేదు, వాని కంట్రీలో ఉండేది. పక్క డీపీ అంటే పక్క బౌండరీ కూడా కంటెంట్ లేదు. సో నెక్స్ట్ ఏమైందనమాట, ఈ సెకండ్ ఆప్షన్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో సైడ్ బౌండరీలో ఎక్కడ, మీన్ నైబర్ బౌండరీలో కంటెంట్ లేదు, వన్ బౌండరీలో కంటెంట్ లేదు కాబట్టి డిఫాల్ట్ సైడ్ బౌండరీ చూస్తుంది అనమాట. డిఫాల్ట్ సైడ్ బౌండరీ అంటే మనకు వచ్చేసి ఏడీ పరంగా వచ్చిన సైడ్ బౌండరీస్ అన్నమాట, డిఫాల్ట్ సైడ్ బౌండరీస్. దానికి కూడా మనము చూస్తాం, అంటే ఆ బౌండరీస్కి మనం డిపెండ్ చేస్తాం, అది కూడా మనం తీసుకుంటాం అనమాట. సో ఇది చెక్ చేసుకుంటుంది డిఫాల్ట్ సైడ్ బౌండరీ. ఇన్ కేస్ డిఫాల్ట్ సైడ్ బౌండరీలో కంటెంట్ లేదనుకో, అప్పుడు ఏం చేయాలి, ఫెయిల్ వస్తుంది మనకు. ఓకేనా. సో కాకపోతే మన టార్గెట్ ఖచ్చితంగా మంత్లీకి 95% అబోవ్ కంప్లైంట్స్ రావాలి, ఇది మన టార్గెట్ అనమాట. ఒకవేళ రాకపోతే ఏమవుతుంది, మనం కంపెనీకి వేరే క్లయింట్ ఉన్నాడు, మనకి సపోర్ట్ చేస్తున్నాం మనము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనది వచ్చేసి మైక్రోసాఫ్ట్ కంపెనీ, గూగుల్లో మైక్రోసాఫ్ట్ మిషన్లు అయితే ఉన్నాయి. ఓకేనా. సో గూగుల్ కంపెనీ వచ్చేసి మైక్రోసాఫ్ట్కి క్లయింట్ అనుకో. మైక్రోసాఫ్ట్ ఏం చేయాలా, అప్డేట్స్ డిప్లాయ్ చేశాడు. ఓకే. గూగుల్ కంపెనీలో ఉన్న విండోస్ 10 డివైసెస్కి అప్డేట్ కావాలి. సో వాళ్ళ దగ్గర ఉన్న బౌండరీస్లో అప్డేట్ లేదు, సో ఫెయిల్ అవుతాయి, కంప్లైంట్స్ తగ్గుతుంది. సో కంప్లైంట్స్ తగ్గితే ఏం చేస్తాడు, గూగుల్ కంపెనీ వాడు మైక్రోసాఫ్ట్కి పే చేస్తాడు, అమౌంట్ ఇస్తున్నాడు, నాకు ప్యాచెస్ వేయరా అని చెప్పేసి. సో నాకు కంప్లైంట్స్ నువ్వు చూపించలేదు కదా, నేను నీకు పే చేయనని చెప్పేసి చెప్తారనమాట. సో కాంట్రాక్ట్ అసలే బ్రీచ్ అవుతుంది. అసలే బ్రీచ్ అవుతే ఏమవుతుంది, పెనాల్టీ వేస్తాడు అనమాట. సో నువ్వు నాకు ఈ టైం కల్లా ప్యాచ్లు ఇస్తావు అన్నావు, నాకు ప్యాచ్లు రాలేదు కాబట్టి నాకు ఎంత పెనాల్టీ కట్టు నువ్వు అని అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. సో ఎస్ఎల్ఏ బ్రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా పెనాల్టీస్ ఉంటాయి, అవి అవి ఎంతైనా కావచ్చు, మిలియన్స్ డాలర్స్లో ఉంటాయి అనమాట. సో ఇలా మనకు అగ్రిమెంట్ కంపెనీస్కి క్లయింట్స్కి ఉంటుంది అనమాట. ఇది రియల్ టైం ప్రాసెస్. సో ఇప్పుడు ఏమవుతుంది, సో మన కంపెనీకి 95% అబోవ్ కంప్లైంట్ చూపించాలి క్లయింట్స్ కాబట్టి మనం ఏం చేస్తాం, సో ఏ బౌండరీలో నీకు అప్డేట్ దొరకలేదు అంటే డైరెక్ట్ మైక్రోసాఫ్ట్కి వెళ్ళిపో, ఇది ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, ఇఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇన్ కరెంట్ నైబర్ ఆర్ సైడ్ బౌండరీస్, డౌన్లోడ్ కంటెంట్ ఫ్రమ్ ది మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ అనమాట. ఓకే. సో ఏ బౌండరీలో నీకు దొరకబోతే కంటెంట్ డైరెక్ట్ క్లౌడ్కి వెళ్ళిపో, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఇన్స్టాల్ అయిపో అని చెప్పి చెప్తాం అనమాట. ఇది బెటర్ ఆప్షన్, మంచిది. ఎందుకంటే ఎక్కడ మనకు
ప్యాకేజ్ లేదు. సో, మనకు అప్డేట్ కావాలి, కంప్లెయింట్స్ కావాలి అనుకున్నప్పుడు ఇది ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, డిసడ్వాంటేజ్ ఏమంటే నెట్వర్క్ నెట్వర్క్ బ్యాండ్‌విడ్త్ అనమాట. ఓకే. సో, ఎలా ఉంటదంటే కొన్ని సైట్స్‌కి మనకు నెట్వర్క్ ఎక్కువ ఉండదు. తక్కువ బ్యాండ్‌విడ్త్ యూజ్ చేస్తూ ఉంటారు. అవి కూడా క్రిటికల్ అప్లికేషన్స్‌కి మనం పెట్టుకుంటారనమాట. సో, ఈళ్ళొక్కసారి అన్ని కంప్యూటర్స్ కూడా మైక్రోసాఫ్ట్ రీచ్ అయ్యి డౌన్‌లోడ్ చేస్తున్నాయంటే నెట్వర్క్ బ్యాండ్‌విడ్త్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే. ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తుంది వాళ్ళకు నెట్వర్క్‌ని డౌన్‌లోడ్ చేయాలన్నమాట. సో, అలా ఇష్యూస్ వస్తాయి. సో, నెట్వర్క్ ట్రాఫిక్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో, ఇట్లా నెట్వర్క్ ఇష్యూస్ లేవనుకున్నప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో, కొన్ని సైట్స్‌కి ఇట్లా ఇష్యూస్ ఉన్నాయన్నప్పుడు, ఆ సైట్స్‌కి డిప్లాయ్ చేసేటప్పుడు మాత్రమే, ఆ లొకేషన్‌కి డిప్లాయ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ తీసేసి మనం డిప్లాయ్ చేస్తామన్నమాట. అది. సో, ఈ ఆప్షన్ వల్ల మనకు లాభాలున్నాయి, నష్టాలు ఉన్నాయి. అది నష్టాలు కంప్లీట్‌గా బేస్ చేసుకొని కంపెనీని బేస్ చేసుకొని ఉంటుంది. లాభాలైతే మనకు కంప్లెయింట్స్ వస్తాయన్నమాట. ఓకే. సో, ఇది మనకు ఆప్షన్. మనమైతే మన ప్యాకేజ్ డిప్లాయ్ చేస్తాం. డిపిలో ఉంది. మనకైతే ఆప్షన్ అవసరం లేదు. ఓకేనా? సో, నెక్స్ట్. ఇది మనకు సమ్మరీ కంప్లీట్‌గా. సో, నెక్స్ట్ అండ్ క్లోజ్. సో, డిప్లాయ్‌మెంట్ అయితే విండోస్ 10కి వెళ్ళిపోయింది. ఓకేనా? 2 అప్డేట్స్ ఉన్నాయి. అవి కూడా డిప్లాయ్ అయిపోయినాయి. మనం సమ్మరీకెళ్ళొచ్చు. మానిటరింగ్‌కెళ్ళొచ్చు. డిప్లాయ్‌మెంట్స్ చూడొచ్చు ఇక్కడ. సో, 2 అప్డేట్స్ డిప్లాయ్‌మెంట్ అయినాయి. విండోస్ 10 అండ్ విండోస్ 11. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే రిమైనింగ్ 2 విండోస్ 10 డివైసెస్‌ని స్టార్ట్ చేస్తా. సో, నాకు 4 డివైసెస్ కూడా కంప్లెయింట్స్ రావాలి. ఓకే. సో, ఈ 2 డివైస్ కూడా బౌండరీస్ మనకు ఉంటాయి. సో, మనం వచ్చేసి పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేయాలి. ఈ 2 బౌండరీ ఐ మీన్ 2 డివైసెస్‌కి. సో, నేను లాగిన్ అయిపోయి పాలిసీస్‌ని ట్రిగ్గర్ చేద్దాం. విండోస్ ఇదొచ్చేసి ఇంపోర్ట్ చేశాను కాబట్టి మళ్ళా అడుగుతున్నాయన్నమాట. యాక్చువల్‌గా అడగకూడదు. విండోస్ 11 22 సారీ 23H2 23H2లో ఉన్నాయి డివైస్‌లన్నీ. ఈ VMware కంప్లీట్‌గా. ఐ మీన్ ఈ హైపర్ వి. సో, నేను విండోస్ 7 24H2కి ఓఎస్ మార్చుకున్నా. కాబట్టి మళ్ళా ఇంపోర్ట్ చేశాను. ఇంపోర్ట్ చేసినప్పుడు మళ్ళా ఇవి కొత్తగా అడుగుతున్నాయన్నమాట. సెట్ చేసుకోమని. ఓకే. మనం యాక్షన్స్ ఇక్కడ మనకి ఇంకా రాలేదు స్కాన్ సైకిల్. ఒకసారి ఇది ఇప్పుడే వచ్చింది కదా! టైం పడుతుంది. యాక్షన్స్ రన్. సో, వెయిట్ చేద్దాం. సో, రిస్టార్ట్ అయిన వెంటనే మనం రన్ చేయనీకి ఉండదు. ఎందుకంటే బ్యాక్ ఎండ్‌లో మనకు ఎస్ఎంఎస్ హోస్ట్ ఏజెంట్ మనకు ట్రిగ్గర్ కావాలి సర్వీస్. మెయిన్ ఆ సర్వీసే. సో, మీకు చెప్పనవసరం లేదనుకుంటా. ఆయన ఒకసారి చెప్తాను. సో, మనకొచ్చేసి మెయిన్ సర్వీస్ క్లయింట్‌లో ఉన్న సర్వీస్ ఏమంటే ఎస్ఎంఎస్ హోస్ట్ ఏజెంట్. ఇది గమనించాలి. ఈ సర్వీస్ కనుక రన్ కావట్లేదంటే దొబ్బినట్లే. ఐ మీన్ మనం చూసుకుంటున్నామనమాట. ఇది ఆటోమేటిక్ రన్నింగ్ అనమాట. ఆటోమేటిక్ డిలే స్టార్ట్ ఇది. ఓకే. ఖచ్చితంగా రన్ అవుతుంది కొంచెం తర్వాత. ఇన్ కేస్ మాన్యువల్ కావాలంటే స్టార్ట్. సో, మాన్యువల్‌గా స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, అది మనకు. సో, రీస్టార్ట్ చేసామంటే మళ్ళా మనకు పాలిసీస్ అనేవి ట్రిగ్గర్ అయితాయి. సో, మీకు ఇట్లా యాక్షన్ యాప్లెట్‌లో స్టక్ అయిందనుకో ఇది యాక్షన్ యాప్లెట్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదన్నప్పుడు డైరెక్ట్ సర్వీస్‌కెళ్ళేసి ఇక్కడ రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇది రీస్టార్ట్ చేసామంటే మొత్తం అన్నీ ట్రిగ్గర్ అయిపోతాయి. అన్ని పాలిసీస్ ట్రిగ్గర్ అయిపోతాయన్నమాట. ఓకే. ఫైన్. ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. ఇది రన్నింగ్‌లో ఉందా? ఇంకా రన్ కాలేదా అని. సో, అది డిలేడ్ స్టార్ట్ కాబట్టి ఖచ్చితంగా రన్ అవుతుంది. ఆహ్, టైం పడుతుంది అంటే. చూసారా ఇక రన్ అవుతుంది ఆల్రెడీ. ఓకేనా? సో, ఇలా కొంచెం టైం పడుతుంది కానీ రన్ అవుతాయి ఖచ్చితంగా. సో, మనం మెయిన్ మిషన్ పాలిసీ రన్ చేసామంటే మనకు స్కాన్ సైకిల్ వస్తుంది. ఇక్కడ కూడా రన్ చేయాలి మిషన్ పాలిసీస్. ఓకే. సో, ఇవి రన్ అవుతుంటాయి బ్యాక్ ఎండ్‌లో. మనం అలా డిప్లాయ్ చేసాం కదా! సో, మనకు టైం తీసుకుంటుంది. కన్సోల్‌లో చూద్దాం ఒకసారి అవి 2 వచ్చాయో లేవో డివైస్‌లో. ఇంకా రాలేదు. సో, ఇంకా ఆఫ్‌లైన్‌లో ఉన్నాయి. సో, మనకి ఇక్కడ ఆన్‌లైన్‌లో పడితేనే మనకు పాలిసీస్ అన్నీ ట్రిగ్గర్ అయితాయి కదా! చూద్దాం. ఈ 2 ఆన్‌లైన్‌లోకి రావాలి. దాని తర్వాత మనకు పాలిసీస్ అనేది ఎంపీ నుంచి డివైస్‌కెళ్తుంది.
సో సాఫ్ట్వేర్ లైబ్రరీ మానిటరింగ్. సో మన దగ్గర ఉన్న 2 విండోస్ 10 డివైసెస్ ఆల్రెడీ కంప్లైంట్స్‌లో ఉన్నాయి. ఇన్‌స్టాల్ అయిపోయినాయి ఆల్రెడీ అవి. ఓకే. మనకేం కావాలి ఇక్కడ టార్గెట్ 4 కంప్లీట్‌గా అన్ని 4 ఉన్నాయి కాబట్టి. సో టార్గెట్ 4లో నుంచి మనకు 2 ఆల్రెడీ కంప్లైంట్ కిందకి వస్తాయన్నమాట. ఓకే. వన్స్ పాలిసీస్ అన్ని రన్ అయిన తర్వాత. ఇంకా ఇది ట్రిగ్గర్ కాలేదు. సో నో డేటా అని ఉంది. ఇక్కడ 4 రావాలి. టార్గెట్ 4. మనకు 11కి వచ్చాయి కదా! టార్గెట్ 2 అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా అన్నమాట. సో సమ్మరీ ఇన్ ప్రోగ్రెస్‌లోనే ఉంది. సో ఇదైతే ఇంకా ట్రిగ్గరే కాలేదు. చూసారా టార్గెట్ 4 వచ్చింది. సో ఇలా టార్గెట్ 4 వచ్చింది. అన్ని అన్‌నోన్‌లో ఉన్నాయి. సో పర్లేదు. సో అన్‌నోన్ నుంచి మనకు ట్రిగ్గర్ అయిపోయి 2 కంప్లెయింట్‌కి వస్తాయి. 2 ఇన్ ప్రోగ్రెస్ రావచ్చు. సో దీనికి ఇట్లా వచ్చింది కదా! విండోస్ 10కి రీస్టార్ట్ రిక్వైర్డ్ అని చెప్పేసి. ఓకే. సో దీన్ని ఫుల్ స్క్రీన్ తీసుకుంటున్నా. సో ఇలా వచ్చింది. ఓకే. సో మనకు సాఫ్ట్వేర్ సెంటర్‌లో రీస్టార్ట్ రిక్వైర్డ్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ వస్తదన్నమాట. ఓకే. సో అప్డేట్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకి ఇట్లా నోటిఫికేషన్ అయితే వస్తుంది. రీస్టార్ట్ రిక్వైర్డ్ అని చెప్పేసి. సో చూసాం కదా! సో ఇది వచ్చేసి థర్డ్ మెషిన్. సో మనకిట ఆహ్, పాపప్ వస్తదన్నమాట యూజర్స్‌కి. ఓకే. సో రీస్టార్ట్ చేయమని. సో ఈ మెషిన్‌కి అయితే వచ్చింది. సో ఇంతకుముందు మెషిన్స్‌కి రాలేదు. ఎందుకంటే పాలిసీస్ ఇంకా లేట్‌గా ట్రిగ్గర్ అయినాయి కాబట్టి మనం దానికన్నా ముందే రీస్టార్ట్ చేసి పెట్టేసాం మాన్యువల్‌గా. కాబట్టి దానికి రాలేదు. సో ఇక్కడ వచ్చేసి అప్డేట్స్. సో రీస్టార్ట్ రిక్వెస్ట్. ఓకే. రిక్వైర్డ్ రీస్టార్ట్ అని పడింది. స్టేటస్ కూడా రిక్వైర్డ్ రీస్టార్ట్. ఓకే. సో యూజర్స్‌కి వచ్చేసి ఈ విధంగా ఇట్లా వస్తదన్నమాట పాపప్. మన కంపెనీ లోగో, మన ఇది కంప్యూటర్ అబౌట్ రీస్టార్ట్. సో స్నూజ్ చేసుకోవచ్చు యూజర్స్. సో ఈ విధంగా మనకు అప్డేట్స్ అనేది ఇట్లా యూజర్‌కి నోటిఫై చేస్తాయన్నమాట. సో యూజర్ టైం బట్టి వాడు రీస్టార్ట్ కొట్టేసుకుంటాడు. షేర్ క్లిక్ చేస్తేనే ఇట్లా అడుగుతుంది మళ్ళీ రీస్టార్ట్ కన్ఫర్మా కాదా అని. సో కన్ఫర్మ్ కొట్టేసాడంటే సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయిపోయి మనకు స్టేటస్ మెసేజ్‌ని సెండ్ చేస్తదన్నమాట. ఓకే. సో ఇది నోటిఫికేషన్, యూజర్ నోటిఫికేషన్ గురించి. ఓకే. సో అయితే మరి ఎలా డిప్లాయ్ చేయాలనేది. ఓకే. సో ఇంకొక విషయం మనం అదొకటి ఫినిష్ చేసామంటే మనం దీన్ని క్లోజ్ చేయొచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్ని కూడా. సో ఇది అన్నమాట. ఏమంటే ఆటోమేటిక్ డెవలప్‌మెంట్ టూల్. ఓకే. సో ఆటోమేటిక్ డిప్లాయ్‌మెంట్ టూల్ అంటే ఆటోమేటిక్‌గా మనం షెడ్యూల్ చేస్తాం. ఓకే. పలానా డేట్ రోజు నువ్వు సింక్ చేసుకొని, పలానా డేట్ రోజు అప్డేట్ ప్యాకేజ్ కావాలన్నా కూడా నువ్వు డౌన్‌లోడ్ చేసుకొని, నువ్వు డిప్లాయ్ చేసేయి. అది ఆటోమేటిక్‌గా చేయడం అన్నమాట. సో మాన్యువల్‌గా చేయడం ఒకటి, ఆటోమేటిక్‌గా చేయడం ఒకటి. సో ఆటోమేటిక్‌గా ఎలా చేద్దాం అనేది మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఉంది ఆటోమేటిక్ డెవలప్‌మెంట్ టూల్స్. దాంట్లోకిచ్చేసి క్రియేట్ ఎ న్యూ ఆటోమేటిక్ డెవలప్‌మెంట్ టూల్. సో రూల్ నేమ్ ఇవ్వండి. సో నేనేం చెప్తున్నా? ఆటోమేటిక్ డెవలప్‌మెంట్ టూల్‌కి షార్ట్‌కట్ ఏడీఆర్ అన్నమాట. ఓకే. ఏడీఆర్ నవంబర్ సీయూ. ఓకే. సో నవంబర్ క్యుములేటివ్ అప్డేట్స్‌కి ఇది ఏడీఆర్ అన్నమాట. ఓకే. సో విండోస్ 11 యొక్క ఏడీఆర్. ఓకే. మనం ఇట్లా తిప్పించిద్దాం. విండోస్ 11 క్యుములేటివ్ అప్డేట్ నవంబర్‌కి ఏడీఆర్. ఓకే. టెంప్లేట్. టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్యాచ్ టు టెంప్లేట్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ విండోస్ 11 కలెక్షన్. ఇక్కడ ఉంది సాఫ్ట్వేర్ అప్డేట్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయిందా? లేదా మనమే క్రియేట్ చేయాలనా? అనేది ఆప్షన్ అన్నమాట. సో ఆటోమేటిక్ డిప్లాయ్‌మెంట్ రూల్ మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా క్రియేట్ చేయమని చెప్తాం. ఓకే. ఇక్కడ ఏముంది ఎనేబుల్ డిప్లాయ్‌మెంట్ ఆఫ్టర్ దిస్ రూల్ ఈస్ రన్. ఒకసారి ఆటోమేటిక్‌గా మనకు క్రియేట్ అయిన తర్వాత, రూల్ రన్ అయిన తర్వాత డిప్లాయ్‌మెంట్ కూడా ఆటోమేటిక్‌గానే చేయాలా వద్దా? అనేది ఇక్కడ ఆప్షన్ అన్నమాట. ఓకే. మనకు కావాలంటే ఇక్కడ ఎనేబుల్ ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా నీకు ఆ టయానికి సాఫ్ట్వేర్ అప్డేట్ గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. నీకు ప్యాకేజ్ కావాలంటే డౌన్‌లోడ్ అవుతుంది. దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ అయిపోయి డిప్లాయ్ కూడా అయిపోతదన్నమాట. ఓకే. అది మనకు ఈ ఆప్షన్. నేను ఎనేబుల్ చేస్తున్నా డిప్లాయ్‌మెంట్ కూడా. ఓకే. సో నవంబర్ అయితే నేను చేయట్లేదు. సో మనకు ఆల్రెడీ ఆహ్, నవంబర్ ఉంది కాబట్టి
నేనేం చేస్తానంటే పాత అప్డేట్ తీసుకుందాం. సో, పాత అప్డేట్ ఏముంది? సెప్టెంబర్ తీసుకుందాం. ఓకే. సో, సెప్టెంబర్ అప్డేట్ మనము రూల్‌ని డిప్లాయ్ చేద్దాం. సో, నెక్స్ట్ రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ ఖచ్చితంగా. ఇవన్నీ నార్మల్. ఇక్కడ ఏముందంటే హెన్స్ అప్రూవ్ అయిన వాటికి అగ్రీమెంట్ చేయమని చెప్తుంది. సో, ఇది ఆటోమేటిక్‌గా పెట్టేసుకుంటాం మనం. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ మనం ఇవ్వాలి. సో, ఏమి ఇవ్వాలి? రూల్స్ మనం ఇవ్వాలన్నమాట. అప్డేట్స్. సో, ఆర్కిటెక్ట్ మనకి ఏం ఆర్కిటెక్ట్‌లో కావాలంటే 64 బిట్ డివైసెస్‌కి కావాలి. ఓకే. దాని తర్వాత డేట్ అండ్ రివైజ్డ్. సో, ఎప్పుడు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్నమాట. సో, కాబట్టి లాస్ట్ 1 డే గాని, లాస్ట్ 12 అవర్స్ ఇలా అన్నమాట. సో, చెక్ చేసుకుంటది. లాస్ట్ డే రిలీజ్ అయిన అప్డేట్స్ కానీ కూడా ఇది స్కాన్ చేసుకొని చెక్ చూసుకుంటదన్నమాట. సో, ఆ విధంగా లీస్ట్ లాస్ట్ 1 డే పెట్టుకుంటారు. సో, అది అలా ఉంచుదాం. అప్డేట్ క్లాసిఫికేషన్స్. సో, మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం పెట్టిన కుములేట్ క్యూ ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. సో, అది. సో, నెక్స్ట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఆబ్వియస్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే. దాని తర్వాత రిక్వైర్డ్. సో, రిక్వైర్డ్ జస్ట్ డెఫినెట్‌గా ఉండాలి. సో, ఇక్కడ ఉంది రిక్వైర్డ్ ఎలా పెట్టాలని చెప్పేసి. సో, ఎలా అంటే ఇప్పుడు మనం నంబర్స్‌లో ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ ఉంది నీట్‌గా ఇచ్చాడు. స్పెసిఫై ది సాఫ్ట్‌వేర్ స్ట్రింగ్స్ యూజ్డ్ టు ఫిల్టర్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఫర్ ది స్కూల్. యూజ్ క్వైట్ ఫర్ ఎక్స్ట్రాక్ట్ స్ట్రింగ్ బిఫోర్ స్ట్రింగ్ విత్ hyphen to indicate that is not matching. For example, to find software update string that match ABC, do not match DEF. Add ABC and minus DEF in the search list. Okay. For numeric values, prefer the number greater than or equal, less than or equal to. Okay, or equal to as default. Okay. For example, మనకు software update point requires on more than 100 computers. Let's enter greater than or equal to 100. Okay. సో, మనకు అట్లీస్ట్ ఒక్క డివైస్ కన్నా ఆ అప్డేట్ అనేది కావాలి అని మనం రూల్ ఇస్తామన్నమాట. కాబట్టి సో, గ్రేటర్ దాన్ ఓకే. మనం ఏం చేయాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అట్లీస్ట్ ఒక్క డివైస్ అన్నా మనకు రిక్వైర్మెంట్ ఉండాలి. సో, ఏ డివైస్‌కి రిక్వైర్మెంట్ లేకపోతే నీకు డౌన్లోడ్ చేసి ఈ అప్డేట్ రూల్ కావడం వేస్టే కదా! అండి. ఐ మీన్ ప్యాకేజ్ క్రియేట్ చేయడం అంతా మనకు శుద్ధ వేస్ట్ అన్నమాట. కాబట్టి అట్లీస్ట్ ఒక్క డివైస్ అన్నా కూడా మనకు రిక్వైర్మెంట్ కావాలని చెప్పేసి మనం ఆప్షన్ ఇస్తాం. ఓకే. సో, ఇట్లా పెట్టేసి యాడ్ కొట్టేసి ఓకే. ఓకేనా? సో, ఇలా. సో, నెక్స్ట్ ఇక్కడ ఉంది. ఇది నార్మల్ సింక్ అనమాట. ఓకే. సో, ఇది మనకు డైరెక్ట్ సింక్రనైజేషన్ కూడా మనం చెప్పేస్తాం ఇప్పుడే. సో, సింక్ అయినప్పుడే నువ్వు ఈ రూల్ రన్ చేయాలా? లేకపోతే నీకు ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకోవచ్చా అని. సో, మనం ఏం చేస్తామంటే సింక్ అయినప్పుడు ఇది మనకు సింక్ స్టేటస్ మనకు నార్మల్‌గా సింక్ అయ్యేది. ఇప్పుడేమవుతుంది వాళ్ళందరూ కూడా షెడ్యూల్ మనం ఒక టైం పెట్టుకోవచ్చు. ఆ టైం ప్రకారం రన్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు వెడ్నెస్‌డే సింక్ అవుతాయి కదా! మనం థర్స్‌డే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఎవ్రీ థర్స్‌డే మనకు రూల్ రన్ అవుతుంది. దాని తర్వాత డిప్లాయ్‌మెంట్ అవుతాయి. ఓకేనా? అలా కాదంటే ఆ వీక్ అంతా వదిలేసి నెక్స్ట్ వీక్ అయినా పెట్టుకోవచ్చు. సో, అలా అనమాట. ఓకే. మనం ఇది వీక్లీ కాకుండా మంత్లీ ఆహ్, థర్డ్ థర్స్‌డే ఓకే. ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మంత్లీ థర్స్‌డే మనకు డిప్లాయ్‌మెంట్ కావాలని చెప్తాం. రూల్ రన్ అయిపోయి ఆ రూల్ ప్రకారం డిప్లాయ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్. సో, ఇక్కడ నేమ్ నేను చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఈ సెప్టెంబర్ అప్డేట్స్ మనకు ఓల్డ్ వద్దు. సో, ఇది రూల్ రన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా తీసుకోండి ఇది. ఓకే. జస్ట్ విండోస్ 11 కుములేటివ్ ఏడీఆర్ ఇస్తున్నా. సో, సెప్టెంబర్ అప్డేట్స్. మనం ఇంకా కూడా బాకీ ఉంది. మనము నెక్స్ట్‌కి వెళ్ళిపోయినాం. కానీ నెక్స్ట్‌కి వెళ్ళకూడదు. ఇక్కడ ఉంది కదా! మనం ఇక్కడ ప్రొడక్ట్ ఇవ్వాలి. అది మర్చిపోయినాం మనం. సో, ప్రొడక్ట్ సివియారిటీ కూడా మనం ఇస్తాం. ఎందుకంటే సివియారిటీ మనకు లో క్రిటికల్ ఇంపాక్ట్ అన్నమాట. సో, మనకు లో ఇంపాక్ట్ ఉన్న అప్డేట్స్ అవసరం లేదనుకున్నప్పుడు ఈ రూల్ ప్రకారం రన్ చేసుకుంటాం. మనం వేరే దాని ప్రకారం మనం చేసుకుంటాం అన్నమాట. సో, ఈ రూల్ ఇచ్చామంటే క్రిటికాలిటీ ఎక్కువ ఉంటే గాని ఈ రూల్ ఇవ్వమని చెప్పి కొన్ని కంపెనీస్ పెట్టుకుంటారు కాబట్టి మనం ఇట్లైనా పెట్టుకోవచ్చు. ఓకే. అది కంప్లీట్‌గా మనకు సివియారిటీని బట్టి ఉంటుంది.
వద్దనుకుంటే ఆప్షన్ తీసేయచ్చు. సో ఇది ప్రోడక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట. ఏ ప్రోడక్ట్కి మనం ఈ రూల్ రన్ చేయాలి. సో నేనైతే విండోస్ 11కి రన్ చేస్తాను రూల్ని. ఓకే, ఇక్కడ ఉంది విండోస్ 11. ఓకేనా, విండోస్ 11 చెక్ చేసుకుంటుంది, విండోస్ 11కి ఇది రన్ చేసుకుంటుంది. ఓకే, సో ఫైన్. సో నెక్స్ట్ సూపర్ సీడెడ్, ఖచ్చితంగా సూపర్ సీడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే పాత అప్డేట్స్ మనకు వద్దు, కొత్త అప్డేట్స్ కావాలి. ఓకే, సో టైటిల్ కూడా పెట్టుకుంటారు కొంతమంది. టైటిల్ కూడా వాళ్ళకు నచ్చిన టైటిల్ పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, ఎందుకంటే X64 కావాలి కదా మనకు, అలాంటి టైటిల్ పెట్టుకోవచ్చు. .NET ఫ్రేమ్వర్క్ కావాలన్నప్పుడు ఆ టైటిల్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అనమాట మనకి ఏ అప్డేట్స్ కావాలో ఆ అప్డేట్ టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మనకైతే అవసరం లేదు. వెండర్, ఇన్ కేస్ విత్ థర్డ్ పార్టీ అప్డేట్స్ మనకి ఏమైనా ఉన్నాయంటే ఆ వెండర్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ కాబట్టి ఇది ఒకటే ఉంది. ఇన్ కేస్ థర్డ్ పార్టీ అప్డేట్స్ మనం పెట్టినప్పుడు అడోబీ కానీ నెక్స్ట్ వేరే వేరే అప్డేట్స్ ఉంటాయి కదా, అవి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఆ వెండర్ యొక్క మనం పెట్టుకోవచ్చు. సో రూల్ అనేది ఏ అప్డేట్స్ చేసుకోవచ్చు. ఓకే, మనకు వెండర్ అయితే లేదు. సో ఇలా ఇక్కడ మనం ఇచ్చిన సింక్ షెడ్యూల్ ప్రకారం సింక్ అవుతుంటుంది. లేదంటే డు నాట్ రన్ ఆటోమేటికల్ అని పెట్టామంటే ఆటోమేటిక్గా ఇది రన్ కాదనమాట. ఓకే, సో అన్ని గ్యాలరీస్ పెట్టుకుంటుంది కానీ రన్ కాదు. సో మనం నచ్చినప్పుడు మనం రూల్ రన్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఉంది రూల్ అని రన్ ద రూల్ ఆఫ్టర్ ఎనీ సాఫ్ట్వేర్ పాయింట్ సింక్రనైజేషన్. సో సాఫ్ట్వేర్ పాయింట్ సింక్ అయిన తర్వాత నువ్వు రన్ చేసుకోవచ్చు రూల్ని. సో అలానే పెట్టుకోవచ్చు అనమాట. సో బెటర్ ఆప్షన్ ఏమంటే ఇది థర్డ్ ఆప్షన్. అన్నీ అయిన తర్వాత మనం 1 డే డిలే ఇచ్చుకొని 1 వీక్ డిలే ఇచ్చుకొని రూల్ రన్ చేసుకున్నామంటే డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇది డెవలప్మెంట్ షెడ్యూల్. సో యూటీసీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, లేదంటే కనుక టైం పెట్టుకోవచ్చు. సో యూటీసీ స్పెసిఫిక్ టైం ఒక 3 అవర్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది యూటీసీ టైం బేస్డ్ ఆన్ సింక్ అయిన తర్వాత నుంచి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట టైం అనేది. సో లేదనుకున్నామంటే వెంటనే మనకు డిప్లాయ్ కావాలన్నప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో నెక్స్ట్ డిస్ప్లే కావాలి, సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఇన్స్టలేషన్ కావాలి, మీటెడ్ మీన్ డిసైడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకు సైకిల్ రన్ కావాలి. ఓకే, సో నెక్స్ట్ అలర్ట్స్, ఇది రూల్ కాబట్టి అలర్ట్స్ పెట్టుకోవచ్చు. అలర్ట్స్ వెన్ ఇట్ ఫెయిల్స్. ఓకే, సో లేదా కండిషన్ దాన్ని బట్టి మనం అలర్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే అలర్ట్స్ ఏం పెట్టట్లేదు, ఓన్లీ ఫెయిల్ అయినప్పుడు అలర్ట్స్ రన్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ప్యాకేజ్. సో మనం ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని రన్ చేసుకోవడమా, లేదంటే నో డిప్లాయ్మెంట్ డైరెక్ట్ క్లౌడ్ నుంచి నువ్వు రన్ చేసుకోవడం అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్యాకేజ్ రెడీగా ఉందన్నప్పుడు బ్రౌజ్ చేసుకొని ఇట్లా మనం ప్యాకేజ్ ఇస్తాం. ఓకేనా, సో మనకి ఆల్రెడీ ప్యాకేజ్ రెడీగా ఉంది కదా, ఈ ప్యాకేజ్ ఇలా ఇస్తాం అనమాట. సో మనమే డౌన్లోడ్ చేసి రెడీగా పెట్టినప్పుడు ఈ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. డిప్లాయ్మెంట్ వద్దనుకున్నప్పుడు ప్యాకేజ్ వద్దనుకున్నప్పుడు ఇట్లా క్లౌడ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే క్లౌడ్కి ఇస్తున్నాను డైరెక్ట్. సో నెక్స్ట్ డౌన్లోడ్ సెట్టింగ్స్. సో డైరెక్ట్ సో క్లౌడ్కి ఇచ్చాం కాబట్టి మనకు వచ్చేసి ఈ ఆప్షన్ గ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే క్లౌడ్ నుంచి డైరెక్ట్ తీసుకుంటాయి కదా, సో మళ్ళీ ఆప్షన్ కనపడదు అనమాట. కాబట్టి ఇది క్లయింట్ మీటర్ కనెక్షన్. యాక్చువల్గా క్లౌడ్కి ఇచ్చినప్పుడు ఈ రెండు ఆప్షన్ కూడా వేస్టే. ఎందుకంటే మనకు బౌండరీస్లో ఉండవు కదా, డీపీలో ఉండదు కదా, క్లౌడ్లో ఉంటాయి కాబట్టి ఈ రెండు ఆప్షన్ కూడా వేస్టే. కాకపోతే ఉంటాయి అట్లా అంతే. సో నెక్స్ట్ సమరీ. నెక్స్ట్ సో ఇది మనకు సో ఈ విధంగా మనకు వచ్చేసి ఏడిఆర్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో మీకైతే ఇప్పుడు ఏడిఆర్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలిసిపోయింది. రన్ చేయాలంటే డైరెక్ట్గా చేసి రన్ చేసుకుంటాం. మాన్యువల్గా రన్ చేయాలంటే, లేదంటే ప్రాపర్టీస్లో ఉన్న సింక్ స్కెడ్యూల్ అంటే ఆ రన్నింగ్ స్కెడ్యూల్ని బట్టి అది రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ప్రాపర్టీస్, ఏడిఆర్ ప్రాపర్టీస్. డిప్లాయ్మెంట్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటుంది, సెట్టింగ్స్ ఉన్నాయి, అప్డేట్స్ ఉన్నాయి, షెడ్యూల్ ఉంది, అలర్ట్స్, లాంగ్వేజ్, ప్యాకేజ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో వన్స్ ఇవి సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకు చేంజ్ అనికి లేదు ఇక్కడ. ఓకే, అప్డేట్స్ని మార్చుకోవచ్చు కావాలంటే, షెడ్యూల్ కూడా మార్చుకోవచ్చు, కస్టమైజ్ చేసుకొని మార్చుకోవచ్చు. ప్యాకేజ్ విషయం మాత్రం మనం మార్చడానికి లేదనమాట. ఓకే,
సో, మార్చేది లేకుండా ఉండేది ప్యాకేజ్ ఒకటే. రిమైనింగ్ అన్నీ మార్చుకోవచ్చు. సో, ఫైన్. సో, మనకు ఏడీఆర్ రన్ అయిందంటే, మనకు తెలుసుకోవాలంటే ఎలా అంటే, లాగ్ ఫైల్ అయితే ఒకటుంది మనకు. దాన్ని మనము రూల్ ఇంజిన్ అంటామనమాట. యాడిపోయింది ఇంజిన్ ఇది? కంప్రెస్ పటాలు తప్పిందా ఎట్టా? ఓరి కనపడలా. సో, పీక్యూఆర్ఎస్ కదా! సో, ఆర్‌లో చూడాల. ఎస్‌లో సెట్ వస్తది. ఇక్కడుంది. సో, ఇది రూల్ ఇంజిన్. సో, ఇక్కడుంది. ఈ రూల్ ఇంజిన్ ఏం చేస్తుందంటే, ఏడీఆర్స్ ఏమైనా రన్ అయినాయి అంటే, ఆ రూల్ ట్రిగ్గర్ అయిందా లేదా అనేది మనకు చెప్తదనమాట ఇక్కడ. ఓకే. ఫెయిల్ అయిందా? ట్రిగ్గర్ అయిందా? సక్సెస్ అయిందా? అని మనకిక్కడ తెలుస్తా ఉంటది. ఓకేనా? సో, ఫైన్. ఇది మనకు కంప్లీట్‌గా సాఫ్ట్‌వేర్ బిట్ పాయింట్స్ విత్ ప్యాకేజ్ డిస్ట్రిబ్యూట్ చేసి డిప్లాయ్ చేయడం ఒకటి. డైరెక్ట్ క్లౌడ్ నుంచి డిప్లాయ్ చేయడం ఒకటి. ఇట్లా ఏడీఆర్ పెట్టుకొని డిప్లాయ్ చేయడం ఒకటి. సో, నెక్స్ట్ థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ అప్డేట్స్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అడ్మినిస్ట్రేషన్‌లో సైట్‌కెళ్ళేసి సపరేట్ పాయింట్ ఇక్కడ థర్డ్ పార్టీ అప్డేట్స్ ఉన్నాయి కదా! ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ సర్టిఫికేట్ మాత్రం డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ మన కాన్ఫిగరేషన్ మేనేజర్ సర్టిఫికేట్సే పెట్టుకోండి. లేదు మాకు వేరే సర్టిఫికేట్స్ పెట్టుకుంటాం. లైక్ డిజి సెర్ట్ కానీ, లేకపోతే సీఎస్ సెర్ట్స్ కానీ మనకు కావాలంటే సర్టిఫికేట్ ఇష్యూస్ మనం మెన్షన్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, థర్డ్ పార్టీకి ఇది సైన్ చేసుకుంటే బెటర్. డబ్ల్యూఎస్ఎస్ సైన్ చేసుకొని కన్సోలే మనకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి ఇదే బెటర్. ఓకే. ఇట్లా ఎనేబుల్ చేసుకున్నామంటే అప్లై. ఓకే. సో, మనం మెయిన్ దగ్గర ఎనేబుల్ చేసాం. మనకు థర్డ్ పార్టీ అప్డేట్స్ కావాలని చెప్పేసి ఎనేబుల్ చేసాం. ఓకే. అదొక అయిపోయింది పని. సో, ఇప్పుడేం చేస్తాం? సాఫ్ట్‌వేర్ లైబ్రరీకెళ్ళేసి ఇక్కడ కేటలాగ్‌ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, కేటలాగ్. యాడ్ కస్టమ్ కేటలాగ్ ఇక్కడుంది. ఇక్కడ ఏం చేయాలి మనం అంటే, యూఆర్ఎల్స్‌ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. అంటే ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయాలి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అప్డేట్స్ అనుకో డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటాయి. ఎందుకంటే వన్ ప్రోడక్టే కాబట్టి అది ఎక్కడుందో యూఆర్ఎల్ దానికి తెలుసు. పోయి డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే డౌన్‌లోడ్ అన్నీ చేసుకుంటదనమాట. కానీ మనం సెపరేట్‌గా ఇస్తున్నాం. ఒక పార్టీ ఇస్తున్నాం సెపరేట్‌గా మనం. అప్పుడేమవుతుంది? సో, థర్డ్ పార్టీ అప్డేట్ కాబట్టి ఎక్కడికి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్పాలి కదా! దీనికి చెప్పకపోతే దీనికి తెలీదు కదా! కాబట్టి దీనికి చెప్పాలి. ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. పబ్లిషర్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. అప్డేట్స్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. డిస్క్రిప్షన్, సపోర్ట్ యూఆర్ఎల్, సపోర్ట్ కాంటాక్ట్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తేనే మనకు నెక్స్ట్ సమ్మరీకెళ్తుంది. దాని తర్వాత అప్డేట్ అనేది సింక్ అవుతదనమాట. సో, మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్‌గా అడోబీ ఆహ్, ఎస్‌సిసిఎం క్యాటలాగ్. ఓకే. ఎస్‌సిసిఎం డిప్లాయ్‌మెంట్ క్యాటలాగ్, అవైలబుల్ థర్డ్ పార్టీ. సో, ఇక్కడనమాట. సో, క్లాసిక్ ఉంది. ఆహ్, క్లాసికే తీసుకుందాంలే. ఓకే. సో, రైట్ క్లిక్, ఓపెన్ న్యూ ట్యాబ్. డౌన్‌లోడ్ అయింది కదా! ఇది క్లాసిక్ క్యాటలాగ్ క్యాబ్ అనమాట. ఓకే. ఇక్కడ చెప్తున్నాడు అప్డేట్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇలా వస్తది మనకని చెప్పేసి. ఓకే. బేసిక్స్ ఇవన్నీ కూడా మనకి ఇలా ఉంటాయని నేను చెప్తున్నాడనమాట. సో, ఫైన్. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నేను లింక్ ఓపెన్ చేసి పెట్టాను కదా! ఇదేమంటే అవైలబుల్ థర్డ్ పార్టీ అప్డేట్ సాఫ్ట్‌వేర్ క్యాటలాగ్ అనమాట. సో, మనకొచ్చేసి ఎలా మనం చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కూడా ఇచ్చాడు. సో, అడోబీకొచ్చేసి ఈ లింక్ ఓపెన్ చేయమన్నాడు. సో, మనం పక్కన ఓపెన్ చేద్దాం. సో, ఇది సేమ్ ఒకటే లింకే అనమాట. ఓకే. ఇట్లా సెంట్రో సాఫ్ట్‌వేర్ మేనేజర్‌కి ఈ లింకు, డెల్‌కొచ్చేసి ఈ లింకు, విస్ట్‌కి, హెచ్‌పీకి ఇవాంటి ప్యాచ్, లెనోవోకి, ప్యాచ్ మై పీసీ ఇలా అనమాట. సోలార్‌విండ్స్ ఇలా. సో, అంటే జనరల్‌గా వాడే థర్డ్ పార్టీ అప్డేట్స్ అనమాట ఇవన్నీ గూడా. మనకొచ్చేసి యూఆర్ఎల్ కావాలి డౌన్‌లోడ్ చేయడానికి. పబ్లిషర్ వచ్చేసి మనకు అడోబీ. నేమ్ వచ్చేసి అడోబీ యాక్రోబాట్ రీడర్ అప్డేట్స్.
డిస్క్రిప్షన్ కూడా మనం సేమ్ ప్రొవైడ్ చేయొచ్చు. డౌన్లోడ్ యూఆర్ఎల్. సో మనకు వచ్చేసి ఇక్కడ ప్యాకేజ్ డౌన్లోడ్ అయింది కదా, దీని కాపీ లింక్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండ్ క్లోజ్. మనకైతే ఒక బై డిఫాల్ట్గా వచ్చాయి కదా, డెల్ హెచ్పి లెనో వచ్చింది, అడోబీ మనం యాడ్ చేసాం. చూసారా, ఇవన్నీ బై డిఫాల్ట్గా 3 వచ్చేస్తాయి, ఎందుకంటే డైవర్స్ కోసం. ఇది మనం ఎక్స్ట్రా యాడ్ చేసాం అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ టు క్యాటలాగ్ మనం ఇది కొట్టాలి అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ టు క్యాటలాగ్ అని, మన క్యాటలాగ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటుంది అన్నమాట యూఆర్ఎల్ని. ఓకే, ఆ క్యాప్ ఫైల్ని. సో నెక్స్ట్ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ యూ సర్టిఫికేట్ అనమాట, ఇది అడోబ్ ఇంక్ 1 సర్టిఫికేట్ అనమాట ఇది. ఓకే, సో రెడ్ సర్టిఫికేట్. ఓకే, నెక్స్ట్ షెడ్యూల్. సో ఎప్పుడు మనకు ఈ సింక్ కావాలి, ఓకేనా. సో డిఫాల్ట్ షెడ్యూల్ ప్రకారం రన్ చేద్దాం. సో మనకు 3 days పెట్టుకుందాం. ఓకే, సింపుల్ షెడ్యూల్. లేదంటే కస్టమ్ షెడ్యూల్ పెట్టుకున్నాం అంటే ఇది కూడా మనకు ఎవ్రీ మంత్ సెకండ్ వెన్స్డేకి, వీక్లీ వెన్స్డేకి మనం చెక్ చేసుకుంటే బెటర్. ఓకే, ఎందుకంటే విండోస్ అప్డేట్స్ అయితే మనకు ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే వస్తాయి. మనకు తెలిసింది అది ప్యాచ్ ట్యూస్డే అంటాం దాన్ని. ఈ అడోబీ అప్డేట్స్ మనకు తెలియదు కదా, ఎప్పుడు వస్తుంది తెలియదు, కాబట్టి మనకు ఎవరి వీక్ రన్ చేసుకున్నామంటే మనకు తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది సమరీ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ అండ్ క్లోజ్. ఇప్పుడు మనకు అడోబీ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది. ఓకేనా. థర్డ్ పార్టీ సింక్ నౌ. Can you sync catalog by checking the sync component status from the matter expense? సో మనం ఒకసారి మళ్ళా మెయిన్ సింక్ స్టార్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, సో సింక్. ఓకే, మనకు అడోబీ రావాలి కదా. ఓకే ఫైన్. సో మనకైతే సింక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇది మళ్ళా సబ్ సర్వర్కి రిప్లై వస్తుంది. మనకు కేటగిరీస్ కూడా సింక్ అయిపోయినాయి. ఓకే, చూసారా, ప్రొసీడ్ టు 2 out of 2 కేటగిరీస్ అనమాట. ఓకే, మనకు 2 కేటగిరీస్ ఎక్స్ట్రా వచ్చాయి అనమాట. సో ఏమిటా 2 కేటగిరీస్ ఎక్స్ట్రా అంటే అడోబీ కేటగిరీస్. ఓకే, సో ఒకసారి మనం చెక్ చేద్దాం. అడ్మినిస్ట్రేటర్, సాఫ్ట్వేర్ బిగ్ పాయింట్, ప్రొడక్ట్స్. ఓకే, సో ఇదనమాట. సో అడోబీ అక్రోబాట్ అది 2 out of 2, 1 out of 1 అంత ఒకటిదే. సో మనకు వచ్చేసి అడోబీ వచ్చింది కదా. సో ఇది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అడోబీ. సో ఇప్పుడు అప్లై. సో అడోబీని సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తాం కదా, మనకి ఏమవుతుంది, అక్రోబాట్ అప్డేట్స్ మనకు వస్తాయి అన్నమాట. ఓకే, మళ్ళీ మనం సింక్ చేద్దాం. సో మనకైతే ఇప్పుడు సింక్ స్టార్ట్ చేస్తాం కదా, చూసారా ఇక్కడ కేటగిరీ ఏమైంది, కంపెనీ అడోబీ. ఓకే, సో అడోబీ అనేది యాడ్ అయింది అనమాట సింక్రనైజేషన్లో. సో ఇప్పుడు ఏమవుతుంది, సింక్ కంప్లీట్ అయిన తర్వాత అడోబీ అప్డేట్స్ కూడా మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కనపడతాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనము థర్డ్ పార్టీ అప్డేట్స్ కూడా మనము సింక్ చేసుకొని మనకు కావాల్సిన క్యాటలాగ్స్ పెట్టుకొని ఆ సాఫ్ట్వేర్స్ కూడా మనం అప్డేట్స్ వేసుకోవచ్చు. ఓకే, సో ఒకసారి చూద్దాం ఇది సింక్ అయిందో లేదో. ఓకే, సో ఇదైతే జస్ట్ పైకి లాగాను చూపిద్దామని చెప్పేసి. సబ్కి రెప్లికేషన్ అవుతుంది అడోబీ. ఓకే, ఇక్కడ వచ్చింది సార్ సింక్రనైజేషన్ అప్డేట్ అడోబీ అక్రోబాట్ క్లాసిక్. ఓకే, ఇది మనకు వచ్చిందనమాట. ఓకే, సో జస్ట్ నేను క్లాసిక్ పెట్టాను అంతే. ఓకే, చూసారా, అడోబీ అక్రోబాట్ క్లాసిక్ అప్డేట్ మనకు వచ్చింది. సో యాక్చువల్గా అయితే మనకు క్లాసిక్ కోసం కదా, మనకు కావాల్సింది అక్రోబాట్ రీడర్. ఓకే, దానికి సపరేట్ క్యాటలాగ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి నేను క్లాసిక్ తీసుకున్నాను. ఓకే, సో ఫైన్. ఇది మనము ఇలా థర్డ్ పార్టీ అప్డేట్స్ కూడా మనం ఇలా సెండ్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఓకే ఫైన్. సో ఒకసారి మనం మానిటరింగ్ చెక్ చేద్దాం. సో మానిటరింగ్లో ఎంతవరకు వచ్చిందో స్టేటస్ ఇది. ఇంకా అయితే స్టేటస్ అలాగే ఏడ్చింది, ఇది 0నే ఉంది.
ఇది కూడా 15 ఉంది. సో పర్లేదు మనకు చెప్పాను కదా కంప్లీట్గా ఓకే ఇది అప్డేట్ అయిందా. సో 100% వచ్చిందన్నమాట. సో విండోస్ 11 కంప్లీట్ అయిపోయింది. సో విండోస్ 10 ఇంకా మనకు 50% అయింది. సో ఒకటి అయింది. ఓకే. సో 4 ఉన్నాయి, 2 అయినాయి అనమాట. ఓకే ఫైన్. సో 4లో 2 కంప్లీట్గా వచ్చింది, ఒకటి అన్నోన్లో ఉంది, ఒకటి ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఓకే ఫైన్. సో ఇలా మనకు అప్డేట్స్ అనేది కంప్లైంట్స్ వస్తాయి అన్నమాట. సో ఇంతమించి దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయట్లేదు వీడియోని, ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయింది అనుకుంటా. మేబీ ఇది కూడా 3 అవర్స్ పడవచ్చు, ఇంకా తక్కువ పడచ్చు ఎక్కువ పడచ్చు చెప్పలేను. సో నేను ఎడిట్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో ఎడిటింగ్ అంత అయిన తర్వాత ఎంత టైం పడుతుందో తెలుస్తుంది. సో ఇన్ కేస్ తక్కువ టైం పడింది అనుకుంటే క్వైరీస్ కూడా యాడ్ చేసుకుందాం, లేదంటే కనుక నెక్స్ట్ వీడియోలో క్వైరీస్ చూద్దాం ఒకసారి. ఓకే. సో మనకు ప్యాచ్ క్వైరీస్ అనమాట. సో ఫైన్. సో నేను ఇంతటితో స్టాప్ చేస్తున్నా వీడియోని. సో మనకైతే థర్డ్ పార్టీ థింక్ కూడా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకే. సో ఇది మరి సాఫ్ట్వేర్ అప్డేట్ పాయింట్, ఇన్స్టలేషన్, synchronization, deployment, and monitoring also, and along with third party software update catalogs also. Okay. So next video కలుద్దాం. అంతవరకు see you soon. Have a great day. Bye.